అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 4వ తిరువాయమొഴി ఊరెల్లాం తుంజి ఉలగెల్లాం నల్ ఇరుళాయ్ అని ఆడవార్లు విరహవేదనలో ఉన్న సమయంలో మడల గ్రహణం చేయాలని ఉద్యుక్తులయ్యి ఆ చెయ్యాలి అనుకునే ప్రయత్నంలోనే రాత్రి అయిపోయి ఆ రాత్రి ఇంకా తెల్లవారలేదు. దీర్ఘరాత్రిలాగా ఉన్నది. ఒక రాత్రే ఒక కల్పంతో సమానం అన్నట్లుగా పెద్దదైపోయింది. అంతేకాదు అదే సమయంలో సన్నగా జల్లులు పడుతూ వర్షం కూడా వస్తోంది. ఈ సమయంలో నాకెవరు సహాయకులుగా లేరు అని, తల్లి సహాయకులుగా రాలేదు, చెలికత్తెలు లేరు, ఊర్లో వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఉన్నారే. వీళ్ళెవరూ సహాయకులుగా లేరు సరికదా. ఆ సర్వేశ్వరుడు కూడా నాకు సహాయం కాకుండా ఉన్నాడు. అదిగో నా ఈ బాధని చూడలేక సూర్యుడు కూడా ఉదయించడం మానేశాడు. ఏమిటి మరి సూర్యుడు ఉదయించకుండా ఎలా ఉంటాడండి? భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య అని భగవంతుడు నిర్ణయించిన కాలంలో ఆయన ఎన్ని గంటలకి సూర్యోదయం అవ్వాలో, ఎన్ని గంటలకి సూర్యాస్తమయం అవ్వాలో ఆ సమయానికి తప్పకుండా సూర్యుడు ఉదయించాలి కదా. అంటే అందుకనే విష్ణు భటులు ఎవరైనా వచ్చి తనని పట్టుకుంటారేమో అనే భయంతోటట సూర్యుడు కనబడకుండా దాగిపోయాట. ఎందుకు అసలు సూర్యుడు ఉదయించకుండా ఉన్నాడండి? ఆళ్వార్ నాయకి దుఃఖాన్ని నేను చూడలేనండి. నా వల్ల కాదు ఆ ఒక స్త్రీ యొక్క వేదన్ని చూడటం నాకు సాధ్యం కాదు. మరి పరమాత్మ యొక్క నియమనానుసారం నీకు ఇచ్చిన ఉద్యోగం ప్రకారం నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కదా. అంటే కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతే శిక్షకైనా సిద్ధమే, కానీ ఆళ్వార్ నాయకి యొక్క వేదన మాత్రం నేను చూడలేను అని విష్ణు భటులకి కనపడకుండా దాగి ఉన్నాడట సూర్యుడు. అలా సూర్యుడు ఉదయించలేదు. రాత్రి నిడుం రాత్రి అన్నట్లు చాలా పెద్దదిగా అయిపోయింది. ఎంత పెద్దది అంటే రాత్రే ఒక కల్పము అన్నంత పెద్దదిగా అయిపోయిందని ఆళ్వార్లు వేదన పడుతూ ఉన్నారు. అందులో 8వ పాసురం. ఎట్టాం పాటు ఏకరాత్రి అనేక యుగమాయ మిగவும் నలియా నిన్నదు. 146వ పేజీ అండి. ఎంబెరుమానుం ఒరుగిరిలెన్ అదొక్కు మేలే తెన్నెలం నలియా నిన్నదు ఎంగిరాడు. ఒక రాత్రే అనేక యుగాలులాగా పెద్దదైపోయింది. ఒక యుగం గడవటం అంటే ఎంత కష్టము. ఆ యుగం కాదు, అనేక యుగాలన్నంత పెద్దదైపోయింది ఈ ఒక్క రాత్రే. అలాగా ఎంత సమయమైనప్పటికీ ఆ రాత్రి గడవటం లేదు. రాత్రి నన్ను అలాగా దీర్ఘరాత్రిగా అయిపోయి అనేక యుగాలుగా అయిపోయి నన్ను బాగా బాధ పెడుతూ ఉన్నది. ఎంబెరుమానం ఒరుగిరిలెన్, ఆ సర్వేశ్వరుడు రావటం లేదు. రాత్రేమో పెద్దదైపోయింది, రావాల్సిన సర్వేశ్వరుడు రావటం లేదు. పైగా దక్షిణపు గాలి ఒకటి వచ్చింది ఇప్పుడు కొత్తగా. అది కూడా కిందటి పాసురంలో రాత్రి, అది దీర్ఘరాత్రి. ఆ రాత్రితో పాటు వర్షం వచ్చింది. ఇప్పుడు ఆ వర్షంతో పాటు రాత్రి వర్షము, దాంతో పాటుగా దక్షిణపు గాలి కూడా వచ్చి చేరింది. ఇవన్నీ కలిసి నన్ను బాధిస్తూ ఉన్నాయి. దక్షిణపు గాలి అంటే మలయ మారుతం. అవి ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చేటువంటి మలయ మారుతం వేళ విశ్లేష వ్యసనంలో ఉన్న ఆళ్వార్ నాయకి దగ్గరికి వస్తే అది ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో ఆయన యొక్క విశ్లేషణలో ఉన్నప్పుడు అది బాధని అధికం చేసేవిగా అవుతాయి. కనుక ఆళ్వార్ నాయకిని బాధ పెట్టేటట్లుగా దక్షిణపు గాలి కూడా వచ్చి చేరింది ఈ పాసురంలో. పాసురం దేవంగాల్ ఎన్సేఘేన్ ஓர் 27 ஊழியாய் மேவந்து நின்னு எனதாவி மெலிவேக்கும் கைவந்த செக்கரத்து என் கண்ணனும் வாரானால் தைவந்தது தன் தென்னல் வெண் சுடரில் தான் அடுமே. దేవంగాళ్ ఓ దేవతలారా. కిందటి పాసరంలో అదే కదా, రాత్రి చీకటి నள்ளிరువు దీర్ఘరాత్రి కల్పంతో సమానంగా ఉన్నది, వర్షం కూడా పడుతూ ఉన్నది నా బాధను ఇంకా పెంచేలాగా. ఓ దేవతలారా, నాకేమిటి, నా పరిస్థితి ఏమిటి? ఈ ప్రాణము పోకుండా ఉన్నది. ఇదిగో నాకంటే ముందు వచ్చినటువంటి నా పేరు పోకుండా అలానే ఉన్నది. నాకు ఇప్పుడు ఏమిటి పరిష్కారం అని దేవతల్ని ప్రార్థించారు కదా. అదే రీతిగా
ఇందులో కూడా దైవంగాళ్ దైవంగాళ్ ఎన్ చేయగేన్, ఓ దేవతలారా ఏం చేస్తాను నేను అంటూ ఓర్ 27 రియాయమై వందు నిన్ను. మళ్ళా ఈ పాసనంలో కూడా ఆ దేవతలతోనే మాట్లాడుతున్నట్లుగా చెప్తున్నారు. ఓరు 27 రియాయ్, ఒక రాత్రి 7 యుగాలైపోయి, ఏదో ఒక రాత్రి ఒక యుగము అనుకున్నాం, కల్పం అనుకున్నాం, ఇప్పుడు అది కూడా దాటిపోయింది, ఆ స్థితి దాటిపోయి 7 యుగాలంత పెద్దదైపోయింది అది. 7 రియాయ్ మే వందు నిన్ను, అది ఎలా నన్ను చంపాలని నిశ్చయించి వందు నిండు వచ్చి నిలిచి ఏం చేస్తుంది అది, ఎనదు ఆవి మెలివిక్కుం, నా ఆత్మని బాధిస్తూ ఉన్నది అది. ఈ సమయంలో ఎవరొచ్చి రక్షించాలి అంటారా? మెలివిక్కుం కైవంద చక్కరం ఎన్ కన్నను వారాను. కైవంద చక్కరం అంటే శ్రీహస్తములో అమరి ఉన్నటువంటి సుదర్శనాన్ని కలిగినటువంటి ఎన్ కన్నను, నా కృష్ణుడును వారాన్ రావటం లేదు. తై వంద తంతెన్నల్, తై అంటే పుష్యమాసము, ఆ పుష్యమాసంలో 100 వచ్చేటువంటి తంతెన్నల్ చల్లని మలయమారుతం కూడా వెంసుడరిల్ అడుం, వెంసుడరిల్ క్రూరమైన అగ్ని కంటే కూడా అధికంగా అడుం నన్ను బాధిస్తూ ఉన్నది. ఎలా రావలసినటువంటి ఓ దేవతలారా నన్ను ఏం చేయమంటారు? ఒక రాత్రి 7 యుగాల్లాగా పెరిగి నన్ను చంపాలని ఉద్దేశించి వచ్చింది, వచ్చి చల్లగాలిని నిప్పువలే విసురుతూ బాధిస్తూ ఉన్నది. ఈ రాత్రి నన్ను చంపాలని వచ్చింది కదా, చల్లటి గాలిని నిప్పులు విసిరినట్లుగా నా మీద పంపించి నన్ను బాధిస్తూ ఉన్నది. ఈ సమయంలో కూడా సర్వేశ్వరుడు రాలేదు, రక్షించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేనేం చేయగలను ఈ టైంలో, ఈ సమయంలో అనుకుంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆరాయర్పడి దైవంగాళ్ ఓర్ 27 జియాయ్ వందదు ఎనదావి మెలివిక్కుం, కరుదుమిడం పొరుదు కై నిన్న సెక్కరత్తు ఎన్ కண்ணనం ఒరుగిరిలెన్. ఓరెరవు ఓ రాత్రి 7 ఊరియాయ్ వందు ఎనదావి మెలివిక్కుం, 7 యుగాల్లాగా అంత పెద్దదైపోయి నా ఆత్మని బాధిస్తూ ఉన్నది. కరుదుమ్యడం పొరుదు, ఆయన యొక్క భావాన్ని చక్కగా తెలుసుకోగలిగినటువంటి కైనిన్న చక్కరత్తు, అలాంటి చక్రాయుధాన్ని అంటే పరమాత్మ యొక్క భావాన్ని చక్కగా తెలుసుకోగలిగినటువంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి ఆ కన్నపిరాను కూడా రావటం లేదు. ఏమంత కాలத்தில் అతి శీతళమాన తెన్నల్ వెన్ సుడరిల్తానడుము, ఏమంత కాలంలో ఉన్నటువంటి మిక్కిలి చల్లనైనటువంటి దక్షిణ గాలి వెన్ సుడరిల్తాన్ అడుం, ఆ వేడి వెన్ సుడర్ అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం, క్రూరమైన అగ్ని కంటే కూడా అధికంగా బాధ పెడుతూ ఉన్నది. దైవంగాళ్ ఎన్ చేయగేన్ ఎన్కిరాడు, దేవతలారా నేను ఏం చేయగలను ఈ సమయంలో అంటున్నారు ఆళ్వార్ నాయకి. పన్నీరాయిరప్పడి అనంతరం ஆசிரித விரோதி நிவர்த்தனத்தில் ஆயுதம் எடுத்து காரியம் கொள்ளும் கிருஷ்ணனும் ஒருகிரளன், அதுக்கு மேலே தென்னலும் நலியா நின்னது என் செய்வேன் ఎన్ను అంద దైవంగళై பார்த்து சொல்லுகிறாள். ఆశ్రిత విరోధులని పోగొట్టడంలో ఆయుధం ధరించి కార్యాన్ని చేసేటువంటి కన్నపిరాను అంటే ఆయుధాన్ని ధరించి ఉంటాడు. ఎందుకు ఆ చక్రాయుధాన్ని ధరిస్తాడు? ఆశ్రితుల యొక్క విరోధులని పోగొట్టడానికి. అలాంటి చేతిలో ఆశ్రిత విరోధి నిరసన స్థిర స్వభావం కలిగినటువంటి చక్రాయుధాన్ని ధరించిన స్వామి రావటం లేదు. దానికి పైగా తెన్నలు దక్షిణపు గాలి వచ్చి బాధ పెడుతూ ఉన్నది. నేనేం చేయగలనయ్యా అని దేవతల వైపు చూసి మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు. దైవంగాల్ உணர்த்திவோடே இருக்கிற దైవంగాల్ ஒரு ప్రవృత్తి క్షమయిల్లాదనాన్ என்னுடைய రక్షణத்தில் ఎత్తై చేయవదు. ఉణర్తియోడే, ఎందుకు దేవతలతోటి చెప్తున్నారు? ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా తనకి సన్నిహితులైనటువంటి చెలికత్యా నిద్రపోయింది, చెలికత్యా నిద్రపోయింది, తల్లి నిద్రపోయారు.
అది ఊర్లో వాళ్ళందరూ నిద్రపోయారు కనుక మేలుకొని ఉండి ఈవిడ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం చేత దైవంగాడని ఎప్పుడూ మేల్కొని ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అనిమిషులు, అంటే రెప్పపాటు లేనటువంటి వాళ్ళు, రెప్పలే లేనటువంటి వాళ్ళు కనుక ఎప్పుడు నిద్రపోరు కనుక వాళ్ళతో చెప్తున్నారు. ఈ లోకంలో వాళ్ళు ఎవ్వరూ మేల్కొని లేరు, తనకి సహాయకులుగా లేరు కనుక నిద్ర లేనటువంటి ఆ దేవతలతోటి చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉణర్తివోడే ఇరుక్కిற దైవంగాళ్, ఎప్పుడూ మేల్కొనేటువంటి దేవతలారా, ஒரு క్షమయిల్లాదనాన్ ఎన్నుడే రక్షణத்தில் ఎత్తై చేయవదు. ఒక్క పని చేయడానికి కూడా దార్ఢ్యం లేకుండా ఉన్నటువంటి నేను ఎన్నుడై రక్షణத்தில் ఎత్తై చేయవదు, అసలు ఏ పని చేయడానికి సమర్థత లేదు, నాకు ఇప్పుడు ఇంత బలహీనరాలుగా ఉన్నాను, ఈ సమయంలో నా రక్షణ విషయంలో ఎత్తై చేయవదు, నేనేం చేసుకోగలను, ఏం చేయగలను? ఒక రాత్రి 7 కల్పమా ఇక్కొండు, ఒక రాత్రి 7 కల్పాలుగా మారిపోయిందా అన్నట్లు అంత దీర్ఘరాత్రి అయిపోయింది. బుద్ధిపూర్వకమాగ మున్నే వందు నిన్ను విరహ క్లిష్టమాన ఎన్నుడే ప్రాణనై కృషమాక్కా నిర్కుం. బుద్ధిపూర్వకంగా అలా దీర్ఘరాత్రిగా మారిపోయింది అదే రాత్రి. అంతేకాదు నా ఎదురుగానే నిలబడింది, విరహంతోటి కష్టపడుతూ ఉన్నటువంటి నా యొక్క ప్రాణాలని కృషింపచేస్తూ నిలబడింది. పగలే 20 అజైక్క ఎన్నిலும் నిனைவு அறிந்து కార్యం చెయ్యుంబడి విధేయమాన తిరువాజేవుడయ్యా. పగలని రాత్రిగా చేయగలిగినటువంటి ఎన్నిலும், నాకంటే కూడా నిனைவு அறிந்து కార్యం చెయ్యుంబడి విధేయమాన తిరువాజేవుడయ్యా, నాకంటే కూడా ఆయన యొక్క భావాన్ని తెలుసుకుని కార్యం చేసేట్లుగా విధేయంగా ఉన్నటువంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి. పగలే 20 అజైక్క ఎన్నిலும் నిனைவு, పగలని రాత్రిగా చెయ్యాలనుకున్నప్పటికీ కూడా అలా ఆయన యొక్క భావాన్ని తెలుసుకొని విధేయంగా ఉండేటువంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి కన్నపిరాను కూడా అత్తై కొండు ఇంద రాత్రి పొంబడి ఒడుగిరలెన్. అదిగో ఆ చక్రాయుధాన్ని ధరించిన స్వామి ఆ చక్రాయుధాంతో వచ్చి అదిగో ఈ రాత్రి, పగలని రాత్రిగా చేయగలిగినటువంటి వాడు రాత్రిని పగలుగా చేయొచ్చు కదా. అసలు చక్రాయుధాన్ని ధరించి ఆయన వచ్చాడంటే రాత్రి పగలైపోతుంది. ఎందుకని? కోటి ఆదిత్యుల కాంతి కంటే మిక్కిలి అధికమైన కాంతి కలిగిన చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి కనుక ఆ చక్రాయుధాన్ని ధరించి స్వామి వచ్చాడు అంటే ఏం చేశాడు అంటే ఈ చీకటంతా తొలగిపోతుంది, పగలైపోతుంది. అవన్ వారాదదు అరిందు నలియవరు వారైపోలే తడవగిర కొడిరిందత్తెన్నలావదు. ఆయన యొక్క రాకని, ఆయన రాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని బాధించడానికి వచ్చిన దాని వలె నన్ను తడవుగిరా స్పృశిస్తూ ఉన్నటువంటి చల్లనైనటువంటి దక్షిణపు గాలి వెవ్వియ అగ్ని ఇల్కాటిలం, వేడి అగ్ని కంటే కూడా సుడానెన్నదు కాల్చేస్తూ ఉన్నది. అగ్ని పోల ఎన్నుమాం, అగ్ని పోల ఎన్నుమా, అగ్ని ఎలా అయితే కాల్చేస్తుందో తనని ముట్టుకున్నటువంటి వాళ్ళని ఈ దక్షిణపు గాలి కూడా ఆ అగ్ని కంటే మించి నన్ను కాల్చేస్తున్నది, నన్ను తాకుతూ. కై వరుగై నేనైత్తపడి కార్యం కొల్లలాగై, భావించిన ప్రకారం కార్యాన్ని చెయ్యటము. తై ఒరుదల్ తడవుదల్ అంటే తడవుదలు స్పృశించటము. 7 వ్యాఖ్యానం. దైవంగాల్ ఎన్ செய்கேன் மத்தும் உறங்காதிருப்பார் உண்டாகிலிரே அவர்களை பார்த்து சொல்லுவது. దైవంగాల్ ఎన్ చేయగన్, దేవతలారా నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నారు ఆళ్వార్ నాయకి. ఎందుకండి దేవతల్ని పిలుస్తున్నారు ఆళ్వార్ నాయకి? ఈ లోకంలో ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా చెప్పొచ్చు కదా. చెలికత్తె ఆ ఊర్లో వాళ్ళు, మళ్ళా తల్లి మొదలైన వీళ్ళందరూ ఉన్నారు కదా. కానీ వీళ్ళకి చెప్పకుండా దేవతల్ని ఎందుకు పిలుస్తున్నారని, దేవతల్ని ఎందుకు అడుగుతున్నారు అంటే మత్తుం ఉరంగాదిరుప్పారు ఉండాగిలిరే, ఉరంగాదిరుప మిగతా ఎవరైనా నిద్రపోకుండా ఉంటే కదా అవరగలై పాత్తు చొల్లువదు, వాళ్ళని ఇదిగో అమ్మా నా కష్టం ఇలా ఉందని తల్లితో కానీ ఊర్లో వాళ్ళకి కానీ రోజుమారు చెలికత్తెకు కానీ చెప్పుకోవాలంటే వాళ్ళు మేల్కొని ఉండాలి కదా. కానీ వాళ్ళందరూ నిద్రలో ఉండటం చేత ఇదిగో దేవతలతో చెప్తున్నారు. ఓరియరవు ఓజు ఊజియాయ్, ఆ పరిస్థితి ఏమిటో తెలుసా దేవతలారా? ఒక రాత్రి 7 యుగాల్లాగా అంత దీర్ఘమైపోయింది. కీజ్ కింద ఊజియాయ్ ఎన్నవిడం రాత్రియాయ్ నిన్ను నలిందదు
ఎన్నుంబడి ఇది అనేక కల్పమాయనలియానెన్నదు. అదిగో ఓరు ఇరవు ఒక రాత్రి 7 ఊజియా 7 యుగాలు అన్నట్టుగా. కింద ఊజియాయి అన్న వేడం ఊజియాయ్ యుగమైంది అన్న చోట రాత్రి మాత్రమే నిన్ను నలిందరు ఎన్నుంబడి, రాత్రి మాత్రమే అక్కడ బాధ పెడుతూ ఉన్నది అనేటట్లుగా. అంటే కింద ఒక ఊజి అన్నప్పుడు అది ఒక రాత్రితో సమానమైపోయింది. ఇప్పుడు ఆ రాత్రే ఇప్పుడు ఎలా ఉంది, ఇది అనేక కల్పమాయనలి నిన్నదు. ఇప్పుడు ఆ రాత్రి ఎలా అయిపోయింది, ఊజి అనేటువంటి స్థితి దాటిపోయింది. ఏకరాత్రి అని మేళవం దైవంగాలు చెందిరదన్నా ఓరిరవు 7 ఊజియా ఇత్యాది పత్త. అంటే పూర్వం ఒక రాత్రి ఒక యుగం అంతే ఉన్నదండి. ఈవేళ యుగం ఎంత అయిపోయిందంటే ఒక రాత్రి అన్నంత చిన్నదైపోయి ఇప్పుడు ఆ రాత్రి దీర్ఘరాత్రిగా 7 యుగాలు అనేక కల్పాలుగా అనేక కల్పమంత పెద్దదైపోయి నన్ను బాధ పెడుతూ ఉన్నది. సౌభరి భోగత్తుక్కు అనేకం ఒడివు కొండా పోలే ఇది బాధిక్కై కాగా అనేకం ఒడివు కొల్లా నిన్నదు. అది సౌభరి మహర్షి ఆనందాన్ని అనుభవించడం కోసమని అనేక శరీరాలను తాల్చి భార్యలందరితోటి ఆనందంగా ఉన్నట్టుగా ఈ రాత్రి కూడా అనేకం ఒడివు కొల్లా నిన్నదు. మొదటగా రాత్రి, ఆ తర్వాత యుగం అన్నారు, అదే కల్పం అన్నారు, ఇప్పుడు అదే 7 కల్పాలు అయిపోయింది. సౌభరి మహర్షి అందరితోటి భోగాన్ని, భార్యలందరితోటి భోగాన్ని అనుభవించడానికి శరీరాలను తాల్చినట్టుగా ఈ రాత్రి కూడా నన్ను బాధించడానికి అనేక శరీరాలని తాలుస్తూ ఉన్నది. అలాంటి ఆ రాత్రి మెయ్వందు నిన్ను అంటే నిశ్చయించుకుంది. ఏమని నిశ్చయించుకుంది, నన్ను చంపాలని నిశ్చయించుకొని వచ్చింది. అది రావణన్ ఎడంపాత్తు వందా పోలే విరహదశై అరిందునలియా నిన్నదు. ఆ రావణాసుడు సీతాపిరాట్టి దగ్గరికి వచ్చే సమయంలో ఎడంపాత్తు సరైన అవకాశం చూసుకొని వచ్చినట్లుగా ఇప్పుడు రాత్రి కూడా విరహదశై అరిందునలియా నిన్నదు. నా యొక్క విరహ దశని తెలుసుకొని వచ్చింది నన్ను బాధ పెట్టడానికి. ఎలా అంటే సీతాపిరాట్టి దగ్గరికి రావణాసుడు అదను చూసుకొని వచ్చి సీతాపిరాట్టిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా ఇప్పుడు ఈ రాత్రి కూడా విరహ వ్యసనంలో ఉన్నానని తెలుసుకొని వచ్చింది నన్ను బాధించడానికి. ఈశ్వరన్ ఇదో బాధిక్కైకు అది కాదు, ఈశ్వరన్ తన్మర్యాదై కొలైక్క వేండామై వంద మాత్రమన్నికే తనకే ఆగ్రహం ఉడయ్యారై పోలి మెయ్యే మున్నే వందు నిన్ను. ఈశ్వరు యొక్క మర్యాద కొలైక్క వేండామై వంద మాత్రమన్నికే. ఈశ్వరుడు యొక్క మర్యాదని అంటే ఈశ్వర మర్యాద, ఈశ్వరం కట్టిన మర్యాద అది ఈశ్వరు యొక్క మర్యాదను తగ్గుతుందని ఉన్నామై వంద మాత్రమన్నికే. ఈశ్వరుడికి మర్యాద తగ్గిపోతుందని రావటం కాదు, తనకే ఆగ్రహం ఉడయ్యారై పోలి మెయ్యే మున్నే వందు నిండు. తనకే ఒక ఆగ్రహం ఉన్నట్లుగా నా విషయంలో వచ్చి ఎదురుగా నన్ను నశింప చెయ్యాలని భావించి మెయ్యే మున్నే వందు నిండు నా ఎదురుగా నిలబడింది ఈ రాత్రి వచ్చి. ఎనదావి మెలివిక్కుం ఎనదు ఆవి మెలివిక్కుం అంటే ఎనదావి మెలివిక్కుం అని నా ఆత్మని బాధిస్తూ ఉన్నది అన్నారు. అయితే కిందటి పాసాల్లో ఏం చెప్పారు, పేరెన్నై మాయాదాల్ ఎన్ను చెన్నత్తాదాగా చొల్లి ఇరుక్క మెలివిక్కుం ఎంగైకు ఆశయముండో ఎన్నా అని కిందటి పాసరాల్లో నా ప్రాణం పోయేటట్లుగా ఉన్నది. పేరు ఎన్నై మాయాదాలు, నా ప్రాణం పోయినప్పటికీ కూడా నా పేరు పోకుండా అలా స్థిరంగా నిలబడేటట్లుగా ఉన్నది అని పాడారు కదా ఆళ్వారు. ఇప్పుడు మళ్ళా నా ప్రాణాన్ని బాధ పెడుతూ ఉన్నదని చెప్పారే, ఆ ప్రాణాలు పోయినప్పటికీ ఈ పేరు నిలబడుతోంది అని చెప్పిన ఆళ్వారు మళ్ళా ప్రాణాలని బాధపడుతూ ఉన్నదన్నారు. మెలివిక్కుమ్యంగైకు ఆశ్రయం ఉందో, అలా బాధ పెడుతున్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుందా అంటే ఎలానట అంటే నా ప్రాణాలు వెళ్ళిపోయినా నా పేరు మాత్రం నిలబడేటట్లుగా అలా ఉన్నదండి అని బాధపడ్డారు ఆళ్వారు కిందటి పాత్రలో. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నారు, నా ప్రాణాలని బాధ పెడుతూ ఉన్నది ఈ గాలి అని, ఈ రాత్రి అని చెబుతున్నారు. కింద ప్రాణాలు పోయినాయి అని చెప్పారు కదా, మళ్ళా ఇప్పుడు వచ్చి ప్రాణాలను బాధించడం ఏమిటి అంటేనట
எனதாவி மெருவிக்கும் போன உயிரை மேல கொடுத்து నిలయవత్తా ఇత్తదు. పోయినటువంటి ప్రాణాలని మేల కొడుతూ మళ్ళా తిరిగి తీసుకువచ్చి బాధించేటట్లుగా ఉన్నదట ఆ రాత్రి. అందుకని కిందటి పాత్ర నా ప్రాణాలు ఎప్పుడో వెళ్ళిపోయేటట్లున్నాయండి, ఈ పేరు మాత్రం నిలబడేటట్లుగా ఉన్నది అని చెప్పిన ఆడవాళ్ళు ఇప్పుడు మళ్ళా నా ప్రాణాలని బాధ పెడుతోంది అంటే, పోయిన ప్రాణాలను ఎలా బాధ పెడతాయండి, పెడుతుందండి రాత్రి అంటే? కాదండి, పోయిన ప్రాణాలని మళ్ళా తిరిగి తీసుకువచ్చి ఇచ్చి ఇలా బాధ పెడుతోంది ఈ రాత్రి అనేటువంటిది నన్ను. పోన ఉయిరై మేల కొడుతూ నలియవత్తాయితూ అలా బాధించేటట్టుగా కదా ఉన్నది. సెన్నత్తదు ఎన్నుంబడి ఇరుక్కిర ఎన్నుడయ ఆవియై ఉండ హక్కినలియా నిన్నదు. సెన్నత్తదు అంటే నా ప్రాణాలు కోల్పోయాయి అనేటట్లుగా ఉన్నటువంటి నా యొక్క ఆవియై, నా ఆత్మను, ఒక్క నిమిషం అండి, చెన్నెత్తదని చెప్పినటువంటి నా ప్రాణాలే నశించిపోయేటట్లుగా ఉన్నటువంటి నా యొక్క ఆత్మని ఉండాక్కినలి ఆనిన్నదు. అదిగో దాన్ని మళ్ళా వెనక్కి తిరిగి తీసుకొచ్చి బాధ పెడుతూ ఉన్నది ఈ రాత్రి అనేటువంటిది. ఏ రీతిగా అంటే, మోరు కుజంబుక్కొడు తుత్తేత్తి విడునగం కట్టి నలివారైపోలే. ఒక వ్యక్తి ఏదో అపచారం చేశాడు లేదా దొంగతనం చేశాడు అనుకుందాం. ఆ వ్యక్తిని అందరు కలిసి కొడుతూ ఉన్నారు చేసినటువంటి అపచారానికి. ఆ సమయంలో ఆ వ్యక్తికి బాగా నీరసం వచ్చి నీరసంతో పడిపోయాడు. పడిపోయినప్పుడు ఏం చేశారు అందరు కలిసి? కాస్త మజ్జిగ తేట ఇచ్చి అతనికి శక్తిని తెప్పించి మరలా కొట్టడం ఆరంభించినట్లుగా ఈ రాత్రి కూడా నా విషయంలో అదే రీతిగా ఉన్నది. ప్రాణాలు పోయాయి, పేరు ఉంటే ఉన్నది ప్రాణాలు పోయాయి కదా, సుఖంగా బతుకుదాము ప్రాణాలను విడిచిపెట్టి అంటే అలా వీల్లేనట్లుగా ఈ రాత్రి అనేటువంటిది ఏం చేసిందో తెలుసా? నా ప్రాణాలని, నా ఆత్మని మళ్ళా వెనక్కి తిరిగి తీసుకొచ్చి అదిగో ఈ రీతిగా నన్ను బాధ పెడుతూ ఉన్నది. ఎలా? ఆ వ్యక్తి నీరసంతో పడి ఉంటే వదిలేయాలి కదా, ఆయనకి మళ్ళా మజ్జిగ తేటనిచ్చి శక్తిని కలుగజేసి మరీ కొట్టినట్లుగా ఇదిగో పోయినటువంటి ప్రాణాన్ని, ఆత్మని అలా వదిలేయకుండా మళ్ళా దాన్ని వెనక్కి తిరిగి తీసుకువచ్చి నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నది ఈ రాత్రి అనేటువంటిది. అది కైవంద చక్కరత్తు, చేతిలో చక్రాయుధాన్ని కలిగినటువంటి స్వామి. ఇవ్యసనత్తై పరిహరిక్కైకు పరికరం ఎల్లామల్ తాన్ ఇరుక్కిరానో అగయ్యాదిరుక్కచ్చేదేయం నిனைவு అరిందు కయ్యిలే వందిరుక్కుం తిరువాజేవడయవన్. ఎలాంటి స్వామి ఆయన? నాకు కలిగిన ఈ దుఃఖాన్ని పరిహరింప చేయటానికి పరికరం లేదనుకోండి, ఏమో ఆయన మాత్రం ఏం చేస్తాడు, నాకు కలిగిన దుఃఖానికని విడిచిపెట్టేయచ్చు. కానీ అలా కాదే, నాకున్నటువంటి దుఃఖాన్ని తొలగింప చేసేటువంటి పరికరం శ్రీహస్తంలోనే కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి అడయ్యాదిరుక్కొచ్చేది, నన్ను తన దగ్గరికి పిలిపించుకోకపోతే మానే ఏంటంటే నిனைவு அறிந்து கையிலே வந்திருக்கும் திருவாஜேவடையவன் அறவிதேயமான పరికరத்தை உடையவன் ఎన్నపడి భావగ్నమాయ కార్యం చెయ్యం పరికరத்தை ఉடையவன். ఎలాంటి స్వామి ఆయన? ఆయన చేతిలో ఒక చక్రాయుధం ఉన్నది. అదే పోనీ నా కష్టాన్ని తొలగించేటువంటి పరికరం లేదండి అందుకని ఆయన నన్ను ఇలానే విడిచిపెట్టేశాడు అందామా అంటే, అదిగో నా పరికరం లేక నన్ను విడిచిపెట్టడం కాదండి, పోనీ అడయ్యాదిరుక్కొచ్చేది నన్ను పిలిపించుకోలేదు తన దగ్గరికి, ఈ పని చేయొచ్చు కదా. ఆయన యొక్క భావన ఏమిటో తెలుసుకుని కార్యం చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి, అది ఎంతో విధేయంగా, అత్యంత విధేయంగా ఉండేటువంటి పరికరం చక్రాయుధం చేతిలోనే ఉన్నది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ చక్రాయుధం ఎలాంటిది? ఈయన యొక్క భావాన్ని చక్కగా తెలుసుకోగలిగినటువంటి భావజ్ఞురాలు ఆ చక్రాయుధము. భావజ్ఞురాలు మాత్రమే కాదు, ఆ శత్రు నిరసన చేయటంలో శక్తి కూడా కలిగినటువంటిది. అలాంటి చక్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి స్వామి. అలాంటి ఆయుధం ఉంచుకొని కూడా నా దగ్గరికి రావటం లేదు ఆయన. భావజ్ఞేనా, భావం తెలిసినటువంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? ఇది ఆ చక్రాయుధం ఎలాంటిదయ్యా అంటే ఇళయ పెరుమాళ లాంటిది. ఇళయ పెరుమాళ అంటే లక్ష్మణ స్వామి. ఈ లక్ష్మణ స్వామి ఎలాగైతే రామచంద్రుడి యొక్క భావాన్ని గ్రహించి కైంకర్యం చేశాడో, అలాగే నీ యొక్క భావాన్ని గ్రహించి నీ చేతిలోనే ఎప్పుడు నీకు సహాయంగా ఉండేటువంటి చక్రాయుధం చేతిలో ఉన్నప్పటికీ కూడా
నువ్వు వచ్చి నా కష్టాన్ని తొలగింప చేయటం లేదే అనేది ఆళ్వార్ నాయకు యొక్క వేదన. ఎలా రామచంద్రుడి యొక్క భావాన్ని తెలుసుకుని కైంకర్యం చేశాడు లక్ష్మణస్వామి, అది చూసినటువంటి రామచంద్రుడు ఎంతలా ఆనందపడిపోయాడు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అలా భావాన్ని తెలిసి కైంకర్యం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇళయ పెరుమాళ్ళు ఉన్నాడండి. ఎలా సర్వేశ్వరుడి యొక్క శ్రీహస్తంలో ఉన్నటువంటి చక్రతాళ్వారు సర్వేశ్వరుడి యొక్క భావాన్ని తెలుసుకుని కైంకర్యం చేస్తుందో, అదే రీతిగా రామచంద్రుడి యొక్క భావాన్ని తెలుసుకుని కైంకర్యం చేసినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఎలా శ్రీ పర్ణశాలై సెమైక్కుம்போదేళை பெருமாள் ఋషిகளுக்கு ஓலக்கம் கொடுத்திருக்கும் இடம் பண்ணும்படியும் అగ్నిశాలై సెమైక్కుం இடமும் ఇవ ఇరే పెరుమాళ్ అరుడి చేవదు. అది రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, రామచంద్ర అన్నా పర్ణశాల ఎలా నిర్మించమంటావు అని అడిగాడు లక్ష్మణస్వామి. ఏం చెప్పాడు రామచంద్రుడు? అదిగో ఋషులు ఎవరైనా వచ్చి వేయించేస్తే ఒక సభగా వేయించేయాలన్నా, ఒక గోష్ఠి పెట్టుకోవాలన్నా, అదే అందరం ఒక చోట కూర్చొని కాస్త మాట్లాడుకోవాలన్నా కూడా ఒక హాల్ ఉండాలి కదా, దాన్ని ఒకటి ఏర్పాటు చెయ్యి. ఆ తర్వాత రోజు నిత్యాగ్నిహోత్రం సమర్పించాలి కనుక ఆ అగ్ని కార్యాలను చేయటానికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేయి. ఈ రెండే చెప్పాట రామచంద్రుడు. పర్ణశాలని ఎలా నిర్మించమంటావయ్యా రామచంద్ర అని అడిగితే, ఋషులంతా వచ్చినప్పుడు కూర్చోవడానికి ఒక ఆశ్రమం, ఒక స్థానం, ఆ తర్వాత అగ్ని కార్యం చేయడానికి ఒక స్థానం, ఇలా ఏదో ఇవి మాత్రమే చెప్పాడు రామచంద్రుడు. కానీ ఇవయ్యిరే పిరాట్టియం తాను ఏకాంతమాగ ఇరుక్కుంబడిగల్ ఎవరు ఉడంతాం అరుళిచ్చయ్యారే. రామచంద్రుడు నేను సీతాపిరాట్టి ఏకాంతంగా ఉండాలయ్యా లక్ష్మణ, దానికి కూడా ఒక గది ఏదైనా ఏర్పాటు చేయి అని ఏమైనా చెప్పాడా లక్ష్మణస్వామితోటి? ఆ మాట చెప్పనే లేదట లక్ష్మణస్వామితోటి రామచంద్రుడు. కానీ అவை అడయ్యా కరుత్తు అరిందు చేయదారాయిత్తు, అవన్నీ కూడా రామచంద్రుడి యొక్క భావనని తెలుసుకొని లక్ష్మణస్వామే ఏర్పాటు చేశాడు. కేవలం రాముడు ఆ రెండు మాత్రమే చెప్పాడు. ఋషులతో కూడి ఉండాలంటే ఒక భవనము, ఒక హాలు, ఆ తర్వాత అగ్ని కార్యం చేయడానికి ఒక స్థానం, అవే చెప్తే కానీ తమ ఏకాంతానికి కావాల్సినటువంటి విషయాలేమి చెప్పకపోయినప్పటికీ రామచంద్రుడి యొక్క భావం తెలుసుకున్నటువంటి లక్ష్మణస్వామి ఎలా ఆయన యొక్క భావాన్ని తెలుసుకొని అవన్నీ పర్ణశాలలో ఏర్పాటు చేశాడు కదా. అలా ఎలానండి రామచంద్రుడి యొక్క భావాన్ని ఎలా తెలుసుకోగలిగాడు లక్ష్మణస్వామి అంటేనట, அவர் தூதுசை கண்கள் கொண்டொன்னு பேసినాల్. ఎలానట రామచంద్రుడి యొక్క చూపుల్లోనే ఆ భావం తెలిసిపోతుందట. ఎలాంటి నేత్రాలు పరమాత్మ వెంట ఆడవాళ్ళు చెప్తారు కదా, తూతుసై కణ్గల్ కొండొన్ను పేసినాల్, దౌత్యాన్ని చేసేటువంటి నేత్రాలు చెప్తారు. ఎలాగా ఆ గోపికలతోటి కూడా చూపులతోటే, అదిగో ఇలాంటి దూతలు చేసే కార్యాన్ని చూపులతోటే వాళ్ళతోటి అన్ని ఆ సైగలు చేసి పంపిస్తూ ఉంటాడు అని చెప్పినట్లుగా ఆయన నేత్రాలు దౌత్యాన్ని చేసేటువంటి నేత్రాలు. ఆయన యొక్క భావాలని ఆ నేత్రాల ద్వారానే ఎదుటి వాళ్ళకి తెలిసేలాగా చేయగలిగినటువంటి స్వామి ఆయన. మరి వీరెలానండి ఆయన కంటితోటి చెప్పాడు అనుకో, మీరు కంటితోటి గ్రహించి చేశారా అంటే కాదట. ఎవరు చెవి కన్నాగా కేట్టు సెమైక్కుమ్యెత్తనే, ఆ చెవినే కన్నుగా చేసుకొని వినేశాడు ఈయన. ఎందుకని ఈయన ఇళయ పెరుమాళ్ళు అంటే లక్ష్మణస్వామి ఆదిశేషుడి అంతే కనుక ఆదిశేషుడికి కన్నుకి చెవుకి ఒకటే, చూసేది అదే, వినేది అదే. వింటే వినాలనుకుంటే కనపడదు, కనపడాలనుకుంటే వినపడదు. కాబట్టి ఆయనేమో కంటితోటి చెప్తే ఈయన ఆ కంటినే నేత్రాలు ఆ కంటినే చెవులుగా చేసుకొని విన్నట్ట లక్ష్మణస్వామి. అందుకని ఆయన యొక్క భావాన్ని తెలుసుకొని చేయగలిగాడు ఈయన. కృతజ్ఞేనా ஒருந்தி இவர் நினைவைப்பின் சென்ன மாத்திரமன்னிக்கே, நினைவைப்பின் சென்ன மாத்திரமன்னிக்கே 60,000 ஆண்டு அழகு நின்ன பிள்ளை பெத்த சக்கரவர்த்தி பெருமாளுக்கு பொருந்துமிடம் பார்த்து மாளிகை சமைத்து முன்பு செய்து போந்த கட்டளைகள் அறிந்து அப்படியே செய்தாராయితు. వరుంది అతి కృతజ్ఞతతో ఎలాగా కష్టపడి ఈయన యొక్క భావాన్ని తెలుసుకొని అనుసరించి ఆయన యొక్క భావానికి తగినట్లుగా చేయడం మాత్రమే కాదండి, 60,000 సంవత్సరాలు అలమటించి దశరథ చక్రవర్తి
సంతానమో సంతానమో అని అలమటించే తర్వాత 60,000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి సంతానం కదా దశరథ చక్రవర్తికి రామచంద్రుడు. అలాంటి అలమడు నిన్ను పెళ్ళై పెద్ద చక్రవర్తి అలమటించిపోయి బిడ్డన్ని కన్నటువంటి ఆ దశరథ చక్రవర్తి పెరుమాళుకు పొరుందు విడం పాత్తు மாளிகை செமைத்து பெருமாளுக்கு பொருந்து விடம் பார்த்து மாளிகை செமைத்து మున్ము செய்து పోంద కట్టడైகள் அறிந்து పెరుమాళుకు తగినటువంటి స్థానాన్ని చూసి ఆ పర్ణశాలని నిర్మించి పూర్వపు చెప్పినటువంటి ఆ నిబంధనలన్నీ తెలుసుకొని అప్పటికే చేయదారాయిత్తు రామచంద్రుడు చెప్పినటువంటి నిబంధనలు ఆయనకు భావాన్ని గ్రహించడం వల్ల తెలిసినటువంటి కొన్ని ఏర్పాటు చేయవలసినటువంటివన్నీ కూడా అప్పటికే చేయదారాయితు అదే రీతిగా చేశాడు కదా లక్ష్మణ స్వామి. ఎలాగా రామచంద్రు యొక్క భావాన్ని తెలుసుకున్నటువంటి లక్ష్మణ స్వామి. அதே ரீதிగా தர்மக்னேனா இதுதான் தம்பியாயிருந்து இப்படி செய்தார் ఎన్ను గుణமாக ఎన్నికే ఇది కర్తవ్యం ఎన్ను செய்தார். మరి ఏమండి లక్ష్మణ స్వామి ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటండి? రామచంద్రుడికి తమ్ముడుగా పుట్టడం ఒకటి, ఆయన యొక్క గుణాలని తమ్ముడు చేయవలసినటువంటి ధర్మం ఇది అని సోదర ధర్మాన్ని ఆచరించి చేశాడు లక్ష్మణ స్వామి. ఇలాగా అంటే పెరుమాళ్ ఇది తాను తంబియాయిருந்து ఇప్పుడు చేయదాది అని గుణమాగా ఎన్నికే ఒక సోదరుడికి ఒక అన్నగారికి చేయవలసినటువంటి కైంకర్యం ఇది అని భావం తెలుసుకొని చేయడం కాదట. ఎలా చేశాడట ఈయన? ఇది కర్తవ్యం ఎన్ను చేయదా ఒక జీవుడికి పరమాత్మకి కైంకర్యం చేయడం కర్తవ్యం, ఆయనకు భావం తెలుసుకొని కైంకర్యం చేయడం కర్తవ్యం అనే భావంతో చేశాడు. సోదరుడు అనే భావంతో కైంకర్యం చేయలేదట ఈయన. ఉజ్జీవన హేతువాన అనుష్ఠే ధర్మమిదు ఎన్ను చేయదారు. తన ఉజ్జీవనానికి కారణమైన తను ఉజ్జీవించాలి అంటే ఇది అనుష్ఠించవలసినటువంటి కర్తవ్యం. అంటే ఎవరికైనా జీవుడికి శేషభూతుడైనటువంటి జీవుడికి ఉజ్జీవనం ఏమిటి? శేషిక్కు కైంకర్యమిరే. శేషి అయిన స్వామికి కైంకర్యం చేయడమే కదా శేషభూతుడైనటువంటి జీవుడికి కర్తవ్యం. అందుకనే చేశాడు లక్ష్మణ స్వామి. ఎలా? ఉజ్జీవన హేతువాన అనుష్ఠేయ ధర్మం, మనం ఉజ్జీవించడానికి కారణమైనటువంటి అనుష్ఠించవలసినటువంటి ధర్మం ఇది అని భావించి చేశాడు లక్ష్మణ స్వామి. త్వయా పుత్రేణ అలా చేస్తే త్వయా పుత్రేణ పోన్ అయ్యర్కు నిరయ నిస్తారిక నీరే ఇరే. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, ఏమి లక్ష్మణ, నీలాంటి పుత్రుణ్ణి కనటం వల్ల నిరయ నిస్తారిక నీరేరే, పోయిన తండ్రి గారికి నరకం రాకుండా చేసినటువంటి వాడివి నువ్వేనయ్యా. ఇలాంటి ఉత్తమమైన కుమారుడు నువ్వు. నా ఉళ్ళదనయ్యం ఎవరుடைய రక్షణం ఎప్పటి సెల్లుగరదు, నమక్కు పిన్ము ఎవరికి రక్షకర్ ఆర్ ఎన్న చెయ్యక్కడవదు ఎన్ను ఇదివే ఆయిత్తు అవరకు ఎప్పోదుం నెంజారు. మన నాన్నగారికి కూడా ఎప్పుడు మనోవేదన ఏమిటి? నేను ఉన్నంత కాలం ఈ రామచంద్రుడిని రక్షించుకుంటూ ఉంటానండి, నేను వెళ్ళిపోయిన తర్వాత నా రామచంద్రుడికి రక్షకుడు ఎవరు అనేదే కదా మన తండ్రి గారైనటువంటి దశరథ చక్రవర్తికి ఎప్పుడు మనోవేదన. అవర్ చెయ్యం అవత్తై నీరు చేయగయ్యాలే అవర్కు దిక్కుని వర్తకర్ నీరే ఇరే. కాబట్టి ఆయన చేసేవన్నీ కూడా ఇవాళ ఆనాడు తండ్రి గారు ఉంటే నా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకొని ఎన్ని జాగ్రత్తలు వహించి నన్ను జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉన్నారో, ఈనాడు ఆ తండ్రి గారి స్థానాన్ని మీరు పుచ్చుకొని ఆ తండ్రి చేసే కైంకర్యాలు మొత్తం తండ్రి చేసిన రక్షణ అంతా నువ్వే తండ్రిలాగా నిలబడి చేస్తున్నావయ్యా. మీరు ఇలా చేయటం వల్ల ఎక్కడో ఏ లోకంలో ఉన్నటువంటి దశరథ చక్రవర్తి యొక్క మనస్సుకి ప్రశాంతత. అవరకు దుఃఖ నివర్తక నీరేరే అవరు చెయ్యుమవర్తై నీరు చేయగయాలి. ఆయన చేసేవన్నీ మీరు చేయటం వల్ల ఆయనకి దుఃఖం తొలగిపోతుంది కదా. ఆయన దుఃఖాన్ని తొలగింప చేసినటువంటి వాడివి నువ్వే కదా లక్ష్మణ. అంటే ధర్మాత్మ అయ్యరం ఒరువరే పరమ ధార్మికం కిరీర్ தாம் இருந்த நாடும் நமக்கு வேண்டும் ரட்சணம் பண்ணி தாம் போன நாளைக்கும் తన్నీర్ పందలు వైపారో పాది ముంబై వైస్తూ పోదే. మా నాన్నగారు ఎంత ధర్మాత్ములో తెలుసా? ఎలాంటి పని చేశారు నాకు? తాము ఉన్న అయ్యరం ఒరువరే, ఇలాంటి తండ్రి ఎంత అద్వితీయుడండి. తాం పరమ ధార్మికం కిరీర్, మిక్కిలి ధర్మ స్వభావం ధార్మికులు కదా మన తండ్రి గారు. ఎందుకని ఏం చేశారు అంత గొప్పగా దశరథ చక్రవర్తి రామచంద్రుడి విషయంలో అంటే తాం ఇరుందనాడు నమక్కు వేండం రక్షణంగల్ పన్ని,
తాము ఉన్నంత కాలము కూడా నాకు ఎలాంటి రక్షణ కావాలో ఆ రక్షణ అంతా చేశారు తానే శ్రద్ధగా. తాము పోన నాళైక్యం తన్నీరు పందలు వైపారోపాది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక చలివేంద్రాన్ని నిర్మించి దప్పిక తీర్చే వాని వలే ఉమ్మై వైతుపోవదే నిన్ను నాకు సహాయకులుగా ఇలా ఉంచి వెళ్ళారే, ఎంత ధార్మికుడు మన నాన్నగారు అంటూ నా సంవృత్త పితామమ నా అయ్యరై ఇసందిలో మీరే నా సంవృత్త, నాకు తండ్రి లేని కొరతే లేదయ్యా. ఎందుకో తెలుసా? నా అయ్యరే ఇజందిలో మీరే, మే నాన్నగారిని నేను పోగొట్టుకోలే. నీరు ఇజందీరాగిల్ ఇత్తనయ్యరే, మీరు పోగొట్టుకున్న నీరు ఇజందీరాగిరిత్తనయ్యరు. మీకు నాన్నగారు లేరు కానీ నాకు నాన్నగారు లేని లోటే లేదు. ఎందుకో తెలుసా? నాన్నగారు చేయాల్సినటువంటి రక్షణ అంతా నువ్వు చేస్తున్నావు కాబట్టి నాకు తండ్రి లేని కొరతే లేదు అని రామచంద్రుడు అన్నట్లుగా రామస్య దక్షిణో బాహు என்கிறபடியே விதேயமாய் காரியம் செய்யும் పరికరத்தை ఉడయ్యవారు. రామస్య దక్షిణో బాహు అని చెప్పినట్టుగా విధేయుడుగా ఉండి రామచంద్రుడికి ఎప్పుడు కుడిభుజంలాగా కార్యం చెయ్యం పరికరத்தை ఉడయ్యవారు, కార్యాన్ని చేసేటువంటి పరికరాన్ని చేతిలో కలిగినటువంటి వారు. ఏమండి, ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు ఆడవాళ్ళు ఈ విషయం మొత్తము అంటే ఏమిటి? నాకు ఒక రాత్రి పూర్వం ఒక యుగంలా ఉండేది, ఇప్పుడు 7 యుగాల అంత దీర్ఘమైనటువంటి రాత్రిలాగా అయిపోయింది. అది నన్ను ఆ రీతిగా బాధిస్తూ ఉన్నది. ఎంతలా బాధిస్తూ ఉన్నది అంటే అదిగో ఎవరో ఒక దొంగ వ్యక్తి అనేక శరీరాలు ధరించి సౌపరి మహర్షి అనేక సుఖాలని భోగాలను అనుభవించినట్లుగా ఈ రాత్రి కూడా అనేక రూపాలు తాల్చి నన్ను బాధ పెడుతూ ఉన్నది. నన్ను మెలియా నేను దాన్ని బాధిస్తూ ఉన్నదంటే అసలు పూర్వమే ఆత్మే లేదన్నారు, ఆత్మని బాధిస్తున్నది అంటారు. ఏమిటి ఇక్కడ ఆడవాళ్ళు అంటే బాధిస్తున్నది అంటారు, ఆత్మే లేదు కదా. కిందటి పాత్రలో చెప్పినట్లంటే పోయినటువంటి ఆత్మని కూడా తిరిగి తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టి మరి నన్ను బాధిస్తున్నది అని. ఎలా అంటే ఒక దొంగ ఆయన్ని దొంగని పట్టుకొని చెత్త కొడుతూ ఉన్న సమయంలో ఆయన ప్రాణం శోషపోయి పడిపోయి ఉంటే మళ్ళా మధ్యగనిచ్చి వాడికి శక్తిని తెప్పించి కొట్టినట్టుగా ఈ రాత్రి కూడా నన్ను అలా బాధిస్తూ ఉన్నది. ఈ సమయంలో కైవంద చక్రవర్తి చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి వచ్చి నాకు సహాయం చేయటం లేదు. ఎలాంటి చక్రాయుధం అంటే సర్వేశ్వరుడి యొక్క భావాన్ని తెలుసుకొని కైంకర్యం చేసేటువంటి చక్రాయుధం. ఏ రీతిగా అంటే కనుక ఆనాడు రామచంద్రుడిని అనుసరించి ఉన్నటువంటి లక్ష్మణ స్వామి ఎలాగైతే రామచంద్రుడి యొక్క భావాన్ని తెలుసుకొని కైంకర్యం చేశాడో అదే రీతిగా ఆ శ్రీహస్తంలో ఉన్నటువంటి చక్రాయుధం, సర్వేశ్వరుడి యొక్క శ్రీహస్తంలో ఉన్న చక్రాయుధం సర్వేశ్వరుడి యొక్క భావాన్ని తెలుసుకొని కైంకర్యం చేసేటువంటి చక్రాయుధం ఆయుధం ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చి నాకు దర్శనం ఇవ్వటం లేదు అని చెప్పడం కోసం ఇప్పుడు ఆ రామాయణంలో ఉన్న శ్లోకాన్ని మొత్తం వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఎలా లక్ష్మణ స్వామి కైంకర్యం చేయడం, రామచంద్రుడి యొక్క భావాన్ని తెలుసుకొని రామచంద్రుడు కంటితోటి తెలియజేస్తే ఈయన చెవులతోటి విని ఆ కైంకర్యాన్ని పరిపూర్ణంగా చేసినటువంటి ఆయన లక్ష్మణ స్వామి. అలాంటి లక్ష్మణ స్వామిని చూసి ఆనందపడిపోయాడు రామచంద్రుడు. నాన్నగారు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇదిగో నాకు రక్షణగా ఉంచి వెళ్ళాడయ్యా, కాబట్టి నాకు తండ్రి లేనటువంటి బెంగే లేదు. మీరు తండ్రి లేని వాళ్ళు మాత్రమే, నాకు మాత్రం ఆ స్థితి లేదు అని రామస్య దక్షిణోబాహు అని చెప్పినట్టుగా అలా వెంట ఉండి రాముడి యొక్క మనోభావాలను తెలిసి రాముడిని రక్షించుకుంటూ ఉండే లక్ష్మణ స్వామి వలె అదో సర్వేశ్వరుడు యొక్క శ్రీహస్తంలో ఉన్నటువంటి చక్రాయుధం కూడా ఆ భగవంతుడి యొక్క సర్వేశ్వరుడు యొక్క భావాన్ని తెలుసుకొని కైంకర్యం చేసేటువంటిది. ఆ చక్రాయుధం ఉండి కూడా నువ్వు నన్ను రక్షించటం లేదే. ఏమంటే చక్రాయుధంతో ఎవరినైనా రక్షించాడు ఆయన? అదిగో చూడండి, కన్నన్ కదా, ఆయన చేతిలో చక్రాయుధం ఉంటుందా ఏమిటి? శంఖ చక్రాలు ఉంటాయి అంటే అవి అసలు కనబడేలాగా ఉండవు కదా. మరి అయినా ఆ చక్రాయుధంతో కన్నన్గా వచ్చి ఎవరినైనా కన్నన్ అంటే కన్నపిరాను కదండి.
ఆయన కన్నపిరాని చక్రాయుధాన్ని ధరిస్తాడా అంటే సందేహం అవసరం లేదండి. మనకి భారత యుద్ధం చూస్తే తెలిసిపోతుంది కదా. శ్రీ భీష్మరై తొడరైరపోదు కయ్యిలే ఒందు ఇరుందదిరే తిరువాది. ఆ భీష్మ పితామహుణ్ణి ఆ వెంబడించి వెళ్లే సమయంలో చేతిలో ఉన్నటువంటిది ఏమిటి? చక్రాయుధమే కదా. శ్రీ భీష్మ నెడుంబోదు పొరుదపడియాలే అర్జునన్ ఎళైతాన్. ఎందుకు భీష్ముడి వెంట చక్రాయుధాన్ని తీసుకుని వెంటబడ్డాడు కృష్ణ పరమాత్మ అంటే భీష్ముడు అర్జునుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. నెడుంబోదు పొరుదపడియాలే, చాలాసేపు అర్జునుడితోటి యుద్ధం చేయడం వల్ల భీష్మ పితామహుడు అర్జునుడు అలసిపోయాడు. అవన్యలైత్తవారే సర్వేశ్వరం తన్ ప్రతిజ్ఞయ్యై మరందాన్. అదిగో ఎప్పుడైతే అర్జునుడు అలసిపోయాడో వెంటనే సర్వేశ్వరుడు తన యొక్క ప్రతిజ్ఞని మర్చిపోయాడట. ఏమిటి ప్రతిజ్ఞ అండి? కన్నపిరానికి ఉన్నటువంటి ప్రతిజ్ఞ ఆయుధం ఎడే, నేను ఆయుధాన్ని పట్టను అనేటువంటిది ప్రతిజ్ఞ భారత యుద్ధానికి ముందు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తనను ఆశ్రయించినటువంటి అర్జునుడు అలసిపోయాడో వెంటనే తాను చేసినటువంటి ప్రతిజ్ఞని మరిచిపోయాడట కన్నపిరాను. ఏం చేశాడు? అవన్ ఇడైత్తవారే సర్వేశ్వరం తన్ ప్రతిజ్ఞయ్యై మరందా తేరిల్ నిన్ను కురిత్తు తిరువాజే కొండు తొనరందాన్. వెంటనే రథంలోంచి దూకాడట. వెంటనే చక్రాయుధాన్ని తీసుకొని ఆయన్ని వెంబడించాడు భీష్మ పితామహుణ్ణి. ఒందు కొన్ను అరుళీర్ ఎన్గిరాన్. ఆయన కూడా రావయ్యా కృష్ణ రా, నన్ను సంహరించు అని ఆహ్వానించాడు భీష్మ పితామహుడు కూడా. ఎలాగా? ఏహి ఏహి ఇత్యాది ఏహి ఏహి పుల్లాంబుజ పత్ర నేత్ర. శ్లోకం ఉన్నదేమో చూద్దాం. దీంట్లో ఉంది ఏహి ఏహి పుల్లాంబుజ పత్ర నేత్ర నమోస్తు తే దేవ వరాప్రమేయ రసహ్యమాయ లోకనాథ రథోత్తమాద్భుత శరణ్య సంఖ్యే రథోత్తమాద్భుత శరణ్య సంఖ్యే ఏహి ఏహి పుల్లాంబుజ పత్ర నేత్ర. ఏహి ఏహి అంటే రావయ్య రా, పుల్లాంబుజ పత్ర నేత్ర తామరలలాగా వికసించిన నేత్రాలు కలిగినటువంటి ఓ స్వామి రావయ్యా రావయ్యా అని ఆ భీష్మ పితామహుడు ఆహ్వానించాడు. రా, నన్ను సంహరించు అని. ఏమిటరా? ఎన్నో మాణై మరుత్తాலும் ఛేదమిల్లయి ఇచ్చీరి చివంద కన్నదగై అనుభవిక్క పెత్తాల్. ఎన్ మాణై మరుత్తాలు ఎన్నుం ఆణై మరుత్తాలు. ఒక ఇప్పుడు ఇలా పిలవటం వల్ల ఆయన ప్రతిజ్ఞని మరిచిపోయేలాగా చేస్తున్నానేమో నేను అని అనిపించినప్పటికీ కూడా ఏమనుకున్నట్ట? ఛేదం ఇల్లయ్యి, ఏం పర్వాలేదులే భీష్ముడు అనుకుంటున్నాడు. పరమాత్మ ఒక ప్రతిజ్ఞని చేశాడు కదా. ఏమిటి ఆ ప్రతిజ్ఞ? ఆయుధం ఎడేన్, ఆయుధాన్ని పట్టను అన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు తాను ఏహి ఏహి అని పిలవటం వల్ల, అర్జునుడిని బాధించడం వల్ల, పరమాత్మకి కోపం కలగటం వల్ల ఆయన వెంటనే రథం మేంచి దూకటంతో రావయ్యారా, నన్ను సంహరించు అని ఆహ్వానిస్తున్నాడు కదా భీష్ముడు. అనిపించిందట ఒక నిమిషం భీష్ముడికి, ఇదేమిటి ఆయన యొక్క ప్రతిజ్ఞని నేను నశింపచేసిన వాడిని అవుతాను కదా, ప్రతిజ్ఞ నుండి తప్పించిన వాడిని అవుతాను కదా అని అనిపించినప్పటికీ కూడా భీష్మ పితామహుడికి ఇచ్చీరి శివంత కన్నదిగా అనుభవిక్క పెట్టాలి. పర్వాలేదులే, ఆ కోపంతో ఆశ్రిత రక్షణలో కోపంతో ఎర్రబడినటువంటి ఆ నేత్ర సౌందర్యాన్ని చూస్తే ఆయన ప్రతిజ్ఞ ఏమైపోయినా పర్వాలేదులే అనుకున్నట్ట భీష్మ పితామహుడు. అందుకని ఏమనుకున్నాడు? ఏహి ఏహి రావయ్యా రా, నన్ను సంహరించు అని ఆహ్వానిస్తున్నాడు. ఎవరు? భీష్మ పితామహుడు. ప్రసహ్య దేవర్కుం వీరత్తుక్కుం తోలేన్ என் கையில் ஆயுதத்தை போடச் சொல்லி தலையை అరుత్తరుడీర్. దేవరవారి యొక్క వీరత్వానికి నేను వాడనండి. ఎన్ కయ్యిల్ ఆయుధత్తై పోడచ్ చొల్లి. అది ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా నువ్వు? ఓ భీష్మ పితామహ, నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేయి, అప్పుడు నేను నిన్ను సంహరిస్తాను అని చెప్పు. ఏది? నీ చేతిలో ఆయుధాన్ని కింద పడి అని చెప్పు చాలు. నన్ను చొల్లి తల అరుత్తరుడీర్, నా శిరస్సును ఖండించేవయ్యా కృష్ణ అని ప్రార్థించాట. ఏమిటి? దేవరవారు దేవర్కుం వీరత్తుక్కుం తోలే, దేవరవారి వీరత్వానికి నేనేం ఓడిపోనయ్యా,
నువ్వేం చేయాలో తెలుసా, ఇప్పుడు నీ చేతిలో ఆయుధాన్ని పక్కన పడేవయ్యా భీష్మ పితామహ అని చెప్పు. ఆ తర్వాత నా కళ్ళని ఖండించేసే, నన్ను అనుగ్రహించు లోకనాథ. వేర ఆశ్రితరులే ఒరువర్కు చేయదు ఎల్లార్కుమా ఇరుక్కుమే. లోకనాథ, నా ఒక్కడికి మాత్రమే నాథుడివి కాదు, నువ్వు లోకంలో ఉన్న వాళ్ళందరికీ స్వామివి. అందుకని ఆశ్రితరులే ఒరువర్కు చేయదు ఎల్లార్కుమా ఇరుక్కుమే. ఆశ్రితుడైనటువంటి ఒక అర్జునుడి విషయంలో నువ్వు చేసేటువంటి ఆ కార్యం అందరికీ ఉపకరించేదిగా ఉంటుంది కనుక లోకనాథ అంటున్నారు. ఆశ్రితర్కాగ ప్రతిజ్ఞయ్యై అజియమారుం ఎన్నుమిదు సంజమాగ విరే ఎవనై పత్తుగిరదు. ఆశ్రితుల కోసమని తన ప్రతిజ్ఞలను కూడా విడిచిపెట్టేటువంటి ఆ ప్రతిజ్ఞని విడిచిపెట్టడమే తమకి రక్షకంగా భావిస్తారట. ఈయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తారు ఈయనందరూ? ఈయనండి స్వభావం ఎలాంటిదో తెలుసా, కన్నపిరాంది తనని ఆశ్రయించిన వాళ్ళ యొక్క ప్రతిజ్ఞని నిలపటం కోసమని. అదేమిటండి, ఇప్పుడు అర్జునుడిని రక్షించటం కోసం కదా ఇక్కడ ఈయన రథంలోంచి దూకింది, భీష్ముడు వెంట పడింది అంటే కాదండి, అర్జునుడిని రక్షించటం కోసం కాదు. ఆయుధాన్ని ధరించను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తే కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అని ప్రతిజ్ఞను చేశాడు భీష్మ పితామహుడు. అందుకని భీష్ముడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసమని ఇదిగో అర్జునుడిని రక్షించడం అనేటువంటిది ఒక మిష మాత్రమే. ఆశ్రితుడైనటువంటి భీష్ముడి యొక్క ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం మాత్రమే ఈయన ఆయుధాన్ని పట్టుకున్నాడు అని ఆ విషయం తెలిసినటువంటి లోకులు ఎందుకు ఆయన్ని ఆశ్రయిస్తారు? ఆశ్రితుల కోసం తన యొక్క ప్రతిజ్ఞలను కూడా విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగిన వాడండి ఈయన అని ఆశ్రయిస్తారట. తనకు ఎన్నవం చలనీతమా ఇరుక్కుమా ఇల్యవనై పత్తువార్కు ఫలమిల్లై. ఆశ్రితుడు అంటే తనకు ఎన్ను, శిల ఎన్నదు తన కోసమని కొన్ని సత్య ప్రతిజ్ఞలు ఇస్తున్నారు. శిల ఎన్నదు సత్య ప్రతిజ్ఞాదిகள். నేను ఆయుధాన్ని ధరించను అని చెప్పాడు కదా, ఒక ప్రతిజ్ఞ చేశాడు కదా. కానీ తన కోసమని తన ప్రతిజ్ఞలను నిలబెట్టుకునేటువంటి వాడు కాదు, ఆశ్రితుల కోసమని ఆశ్రితుల యొక్క ప్రతిజ్ఞని నిలబెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలా చక్రాయుధాన్ని ధరించి ఆనాడు భీష్మ పితామహుని రక్షించలేదా? అలాంటి చక్రాయుధాన్ని ఇప్పుడు ఇదంతా ఎందుకు? నువ్వు చక్రాయుధాన్ని ధరించిన వాడివై ఉండి కూడా నువ్వు వచ్చి నాకు దర్శనం ఇవ్వటం లేదయ్యా. నువ్వు వచ్చి దర్శనమిస్తే నీ చేతిలో ఉన్నటువంటి చక్రాయుధపు కాంతితోటి ఎలాగా సహస్ర సూర్య కాంతులని మించిపోయినటువంటి ఆ చక్రాయుధాన్ని ధరించి నువ్వు వస్తే ఈ చీకటి పారిపోతుంది, తెల్లవారిపోతుంది, ఈ దీర్ఘరాత్రి తొలగిపోతుంది, నువ్వు రావటంతో నా దుఃఖం తీరిపోతుంది. ఇది ఆడవాళ్ళ యొక్క భావన. అందుకని ఆ చక్రాయుధాన్ని ధరించి నువ్వు రావటం లేదయ్యా. నువ్వు అసలు చక్రాయుధాన్ని ధరించిందే ఎందుకు? ఆశ్రితుల యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసం. అలాంటి స్వామివైన నువ్వు రావటం లేదే ఈ సమయంలో. తైవంద తెన్నల్ కుళిరింద, తై మాసంలో వచ్చినటువంటి చల్లని దక్షిణపు మలయ మారుతపు గాలులు అవి. కుళిరింద కాలత్తిలే వందు కుళిరింద తెన్నల్ ఎన్నుదల్, చల్లని కాలంలో వచ్చినటువంటి చల్లని మలయ మారుతం దక్షిణపు గాలులు. తై ఒరుగయ్యావదు, ఆ తై మాసం రావడం అంటే తడవుగయ్యాం. కాంతనుடைய కరస్పరిషత్తుకు స్మారకమాయిరా నిన్నదాయిత్తు. కుళిరింద తెన్నల్, దక్షిణపు గాలులు రావటం అంటే ఇప్పుడు ఎందుకండి, వాటి ప్రసక్తి ఎందుకు? తై ఒరుగయ్యావదు, ఆ మాసం రావటం అంటే ఏమిటట? తడవుగయ్యాం. ఇలా వచ్చి స్పృశిస్తుందా ఆ గాలి? ఆ గాలి యొక్క స్పర్శ ఎలా ఉన్నదట ఆళ్వార్ నాయకికి? కాంతనుடைய కరస్పరిషత్తుకు స్మారకమాయిరా నిన్నదాయిత్తు. కుళిరింద తెన్నల్, ప్రియుడి యొక్క కరస్పర్శను గుర్తు చేసేట్లుగా ఉన్నదట ఆ దక్షిణపు గాలి యొక్క చల్లదనము. తాన్సెన్ను మణ్మగళై తన్మగళై తైవందాన్ ఎన్ను ప్రయోగిస్తాడు. తాన్సెన్ను, తాను వెళ్ళి మణ్మగళై, మూడు ఇందులోది ఆకరమేం లేదు. తాన్సెన్ను మణ్మగళై మన్మగళై వందాన్ ఎన్ను ప్రయోగిస్తారు. తాను వెళ్ళి భార్యా బిడ్డలతో సహా తీసుకొని వచ్చాడు అన్నట్లుగా. ఇప్పుడు ఈ రాత్రి ఏం చేసింది? మొదటగా ఆ వర్షాన్ని తీసుకొని వచ్చింది, ఈ తర్వాత ఇప్పుడు ఈ దక్షిణపు గాలిని తీసుకొని వచ్చింది. ఎలా ఉన్నదట? ఉన్నటువంటి శత్రువు ఒకడు చాలక
ఆ భార్యా బిడ్డలతో సహా వచ్చి యుద్ధానికి సిద్ధపడినట్లుగా ఇక్కడ కూడా ఎలా ఉన్నదట, తాను సెండ్రు తాను వెళ్ళి మణ్ మగళై తై వందన్ అలా సహాయకురాలుగా దక్షిణపు గాలిని కూడా తెచ్చుకున్నది అని వెన్ సుడరిల్ తాన్ అడుమే. వెన్ సుడరిల్, వెం అంటే క్రూరమైనటువంటి, సుడర్ అగ్ని వలె, తాను అడుమే బాధించేస్తోంది నన్ను. వెవ్వియ సుడరిల్ కాటిల్ అడుం ఎన్నుదల్, క్రూరమైన అగ్ని కంటే కూడా ఇది మరి చల్లటి దక్షిణపు గాలి క్రూరమైన అగ్ని కంటే కూడా ఎక్కువగా నన్ను బాధిస్తోంది అని. సుడరు పోలి నలియా నిన్నదెన్నెల్, చల్లటి గాలి అలా వేడిని ఎలా కలిగింపచేస్తుంది. సుడరు పోలే నలియా నిన్నది, అగ్ని ఎలాగైతే మనం ముట్టుకుంటే బాధిస్తుందో ఈవేళ ఈ చల్లటి గాలి కూడా నన్ను అలా బాధిస్తున్నది అని. లౌకికాగ్నిల్ కాటిల్ నరకాగ్ని కువుల్ల வாசி போருமிரே பிரிந்த சமயத்தில் అనుకూల పదార్థத்துக்கு. లౌకిక అగ్నిల్ కాటిల్, లోకంలో ఉన్నటువంటి అగ్ని కంటే నరకాగ్నికి వల్ల, నరకం అనే అగ్ని చాలా తేడా కదా. లోకంలో అగ్ని ఉంటుంది, నరకాగ్ని అంటే నరకంలో ఉండే అగ్ని చాలా తేడా ఉన్నట్లుగా ఆ తేడా సరిపోతుంది కదా. పిరింద సమయத்தில், ఎడబాసి ఉన్న సమయంలో అనుకూలమైనటువంటి పదార్థాలు కనపడటం వల్ల అవి వచ్చి స్పృశించటం వల్ల కలిగేటువంటి బాధ ఎంత అంటే, ఈ లోకంలో ఉన్న నరకాన్ని మించి, నరకం కంటే నరకాగ్ని ఎంత గొప్పదో అలాంటి తేడా కలిగినటువంటిది. కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చేటువంటి పదార్థాలే ఎడబాసినప్పుడు బాధించేటువంటి విధానము అంటున్నారు ఆళ్వార్లు. అంటే ఇప్పుడు ఆళ్వార్ నాయకుని బాధ పెట్టడం కోసమని మొదట రాత్రి వచ్చింది. ఆ రాత్రి బాగా దీర్ఘరాత్రి అయిపోయింది. అది ఒక యుగంతో సమానం అన్నట్లయింది. ఆ యుగమే కల్పం అన్నట్లుగా మారిపోయింది. ఆ కల్పంతో పాటు కల్పము తనతో పాటుగా ఇగో భార్యా బిడ్డల్ని తెచ్చేసుకున్నారా అన్నట్లుగా ఇప్పుడు ఏం చేసింది, అది వెళ్ళి ఆ వర్షాన్ని కూడా తీసుకొచ్చింది ఆ రాత్రి. ఆ వర్షం కూడా చాలదు అన్నట్టుగా ఇప్పుడు దక్షిణపు గాలి కూడా వచ్చి చేరింది ఆళ్వార్ నాయకిని బాధ పెట్టడానికి. ఈ సమయంలో చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి రావటం లేదు, నన్ను రక్షించటం లేదు, నన్ను ఏం చేయమంటారు అని దేవతల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. దేవంగాల్ జన్సేఘేన్ ஓர் இரவு ஊழியாய் மெய் வந்து நின்னெனதாவி மெலுவேக்கும் கை வந்த செக்கரத்து என் கண்ணனும் வாரானால் கை வந்த தன் தென்னல் வெண் சுடரில் தான் அடுமே. 9వ పాటు 9వ పాసురం. ఈ పాసురంలో ఏం చెప్పారు, రాత్రిயும் నలియా నిన్నదు సూర్యోదయముం నమక్కు ఎన్నవారే ప్రార్థమాయి విట్టదు రక్షకనాన అవనుం தோத்துகிறலின் என் మనోదుఃఖத்தை ఇని పోక్కువార్ ఆర్ ఎన్గిరాల్. రాత్రేమో నన్ను ఇలా బాధ పెట్టేస్తూ ఉన్నది, సూర్యోదయం అంటేనేమో మనకి అమ్మా సూర్యోదయమా ఎప్పుడవుతావమ్మా అన్నట్లు ప్రార్థించవలసినట్లుగా ఉన్నది. రక్షకుడుగా ఉండేటువంటి స్వామి రావటం లేదు. నా మనస్సుకు కలిగినటువంటి ఈ దుఃఖాన్ని ఎవరింక పోగొడతారు అనేది ఆళ్వార్ నాయకు యొక్క వేదన. వెంసుడరిల్ తానడుమాల్ வீங்கிருளுனுள் துடியாய் அம்சுடர வெய்யோன் அணி நெடுந்தேர் தோன்னாதால் செம்சுடர் தாமரை கண் செல்வனும் வாரானால் நெஞ்சிடர் தீர்ப்பார் இனி ஆர் நெஞ்சு இடர் தீர்ப்பார் இனி ஆர் நின்னு உருகுகின்னேனே. நீங்கு இருள் నుంతుడి ఆయ్. నీంగు అంటే వర్ధిల్లుతున్నటువంటి ఇరుள் చీకటిని, నుంతుడి సూక్ష్మమైన చినుకు గల రాత్రి ఆయ్ చినుకులు గల రాత్రి అయ్యి, వెంసుడరిల్ వేడి అయిన అగ్ని కంటే కూడా అధికంగా బాధిస్తూ ఉన్నది. అంటే బాగా చీకటి పెరిగిపోతూ ఉన్నది, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అలాంటి చీకటి చినుకులు పడుతూ ఉన్నటువంటి రాత్రి అగ్ని కంటే నాకు ఎవరు అగ్ని కంటే
నీంగిరిల్ బాగా చీకటి, సన్నటి చినుకులు పడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఉన్నటువంటి చల్లదనం ఉంటుంది. కానీ ఆళ్వార్ నాయక్ ఏమంటుంది, వేడి అయిన అగ్ని కంటే కూడా ఈ చల్లగా చినుకులు పడుతూ ఉన్నటువంటి ఈ రాత్రి నన్ను బాధ పెడుతూ ఉన్నది అని. అంసుడర వెయ్యోను, అంసుడర సుందరమైనటువంటి సుడర్, అంసుడర్ అంసుడర్ వెంసుడరి అడు అంసుడర్ వెయ్యోన్, సుందరమైన తేజస్సు కలిగినటువంటి సూర్యుని యొక్క అని సుందరమైనటువంటి నెడు తేరుతోన్ రాదు, గొప్పదైనటువంటి రథము కనపడటం లేదు. శంసుడర తామరైకన్, ఎర్రని శంసుడర తామరైకన్, చెమ్మంటే ఎర్రనైనటువంటి, సుడర కాంతి కలిగినటువంటి, తామరైకన్ తామర పువ్వుల వంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి కూడా కన్ స్వామి సెల్వను శ్రీమంతుడును వారాన్ రాలేదు. నిన్ను ఉరుగు గిన్నేను, నిలిచి కరిగిపోతూ ఉన్నాను నేను. ఇని నెంజిడలు తీర్పారారు, ఇక మీదట మనోదుఖాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆళ్వార్ నాయక్ యొక్క బాధ. చల్లని ఈ చినుకులు నాకు నిప్పులాగా ఉన్నాయి, చీకట్లో నాకేమి కనపడట్లేదు, సూర్యోదయమేమో అవ్వటం లేదు, తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి శ్రీయపతి రావటం లేదు, ఈ దుఃఖంతో నేను కరిగిపోతూ ఉన్నాను, ఇప్పుడు నన్ను రక్షించేటువంటి వాడు ఎవ్వరూ లేరు అంటున్నారు ఆళ్వార్ నాయక్ ఈ పాసురంలో. ఆరాయిరప్పడి వెంసుడరిల్, వెంసుడరిల్ తాన్ అడా నిన్నదు వీంగుయిరుల్ నుంతుళియాన్, వెంసుడరిల్ తాన్ అడా నిన్నదు, క్రూరమైన నిప్పుల కంటే అగ్ని కంటే కూడా నన్ను ఇక్కడ బాధిస్తూ ఉన్నది. ఏమిటది? వీంగురుల్ నిల్తుడియా, దట్టని చిమ్మ చీకటి, చల్లటి చిన్న చిన్న చినుకులు. అవి ఎలా ఉన్నాయి? నిప్పు కంటే ఎక్కువగా నన్ను బాధిస్తూ ఉన్నాయి. అంసుడరవెయ్యోన్ అని నెడుంతేర్ తోన్నుగిరదెల్లై, అంసుడర వెయ్యోన్ అందమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ స్వామి ఎవరైనా సూర్యుడు నెడుంతేరు తోన్నుగిరదెల్లై, ఆ రథము కనపడటం లేదు. శంసుడర తామరైకన్ సెల్వను ఒరుగిరిలెన్, ఎర్రని తామరల వలె ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆ స్వామి రావటం లేదు. ఇని నెంజిడరు తీర్పారు, ఇక నా మనోవేదాన్ని దుఃఖాన్ని, మనసుకు కలిగిన దుఃఖాన్ని తీర్చేవాళ్ళు ఎవరు? ముడియప్పెరాదే కాలతత్వం ఎల్లాం నిన్నురుగా నిన్నేన్ ఎన్గిరాల్, ముడియప్పెరాదే హాయిగా నశించిపోతే ఏ బాధ లేదు, కానీ ఆ నశింపు రావటం లేదు. కాలతత్వం ఎల్లాం, కాలతత్వం ఉన్నంత కాలం కూడా ఉండి ఉరుగా నిన్నేన్ ఎంగిరాల్, ఇలా నీరైపోతూ ఉన్నాను నేను అంటున్నారు పరాంకుశ నాయకి ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం అతిశయిత అంధకారమాన రాత్రియానదు నలియా నిన్నదు, ఆదిత్యరథం తోత్తుగిరదెల్లై ఇవ్వళవిల్ అతి అభంగుర ఐశ్వర్య విశిష్టనాన పుండరీకాక్షన్ ఒరుగిరలన్, சிதிலையாகிற என்னுடைய మనోదుఃఖத்தை పోక్కువార్ ఆర్యన్గిరాల్. గొప్ప అంధకారంతో కూడుకున్నటువంటి రాత్రేమో బాధిస్తూ ఉన్నది, ఆదిత్యుడి యొక్క రథమేమో కనపడట్లేదు, మిక్కిలి నశించనటువంటి ఐశ్వర్యం కలిగిన పుండరీకా లాంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి రావటం లేదు. శైథిల్యాన్ని పొందిన నా యొక్క మనోదుఖాన్ని ఎవరు పోగొడతారు ఈ సమయంలో అనేది ఆళ్వార్ నాయక్ యొక్క వేదన. వీంగిచ్చదైతా ఇరుళై ఉడైతాయ్, వీంగు అంటే ఏమిటి? వద్దిల్లుతున్న, వీంగిచ్చదైత బాగా ఇంకా పెరిగిపోతూ ఉన్నటువంటి, ఇరుళై ఉడైతాయ్ చీకటిని కలిగినటువంటి, నుండి ఏదాన పనిత్తుడియై చన్నని తుంపరలతో కూడినటువంటి వర్షమును, ఉడైతాయి కొండు అంటే బాగా దట్టపు చీకటి, సన్నటి వర్షపు జల్లులు కలిగినటువంటిదై, ప్రకృతమాన రాత్రి తాను ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఈ రాత్రి అనేటువంటిది
వెవ్వియ నిరుప్పిల్ కాటిల్ క్రూరమైన నిప్పు కంటే కూడా సుడా నిన్నదు కాల్చేస్తూ ఉన్నది. ఇవ్వళవిల్ తంతో తరవాలేరుడై పోక్కుం అదగియ సుడరై ఉడయ్య ఉష్ణభానువాన ఆదిత్యనుడయత్తాను. ఈ సమయంలో తన యొక్క దర్శనంతో ఈ చీకటిని పోగొట్టేటువంటి అందమైన కిరణాలు కలిగినటువంటి ఉష్ణభానువైనటువంటి సూర్యుని యొక్క ఆజగియ ఉత్తుంగమాన తేరానదుతో నుగిరదిల్లై అందమైనటువంటి పెద్దదైనటువంటి ఉత్తుంగమాన ఎత్తైనటువంటి రథం అనేటువంటిది కనపడట్లేదు. అంటే సూర్య రథం కనబడితే ఆ తర్వాత సూర్యుడు వస్తాడనే ఆశ. ఆ సూర్య రథము కనబడట్లేదు. ఇవ్వళవిల్ அதிசயித்த ஐஸ்வர்ய சூச்சகமாய் சிவந்த வடியையுடைய தாமரை போலே இருக்கிற కన్నై ఉడయ్యనాన శ్రీమాను ఉరుగిరలెన్. ఈ సమయంలో గొప్ప ఐశ్వర్య సూచకమైనటువంటి ఎర్రని తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామి రాలేదు. ఆగయ్యాలే ఒరుపడి పడ నిన్ను ఉరుగా నిన్నే అంచేత ఇదిగో ఈ రీతిగా నేను నీరైపోతూ ఉన్నాను. ఈని ఎన్ మనోదుఃఖத்தை తీర్పారాల్. ఇలా ఈ సమయంలో నా యొక్క మనస్సు కలిగిన దుఃఖాన్ని తీర్పేవాళ్ళు ఎవరు తీర్చేవాళ్ళు? వీంగుదల్ అంటే తడిత్తలాయ్ సిరిదలై చొల్లుగిరదు. తడిత్తలాయ్ అడ్డు లేనటువంటిదై సిరిదలై దట్టతని తెలియజేస్తుంది. వీంగుదల్ అంటే పెరుగుతున్న చీకటి అని చెప్పుకున్నాం కదా. అంటే ఆ చీకటి యొక్క చిక్కదనాన్ని చెప్తుంది. నుణ్ణియ తుడియాయ్ చిన్న చిన్న జల్లులు. తాన్ వెంసుడరిల్ అడానిర్కుం ఎన్నుమాం. ఈడు వ్యాఖ్యానం విట్టదు వెంసుడరిలిత్యాది రావణన్ மாரீச்ச சகாயனாய் கொண்டு வந்து தோத்தினா போலே ஆயிற்று. నుణ్ణియ తుడియోడే సరింద ఇరుள் వందు తోన్నినపడి. రావణాసుడు సీతాపిరాటిని తన వెంట తీసుకువెళ్లాలని భావించినప్పుడు మారీచుడి యొక్క సహాయాన్ని పొందాడు. అది తెలుసు కదా, మారీచుడితో మాయలేడిగా వచ్చింది, అలా సహాయాన్ని తీసుకున్నాడు కదా. అలాగా కొండు వందు తోచినా పోలే. ఇవాళ ఈ రాత్రి కూడా ఏం చేసిందట? నుణ్ణియ తుడియోడే సరింద ఇరుள் వందు తోన్నినపడి సన్నటి జల్లులతోటి కూడి ఈ చిమ్మ చీకటి రాత్రి వచ్చిందట. ఇప్పుడు అంటే రావణాసుడికి మారీచుడు సహాయం అయినట్టు ఇప్పుడు రావణాసుడి స్థానంలో ఆ రాత్రి మారీచుడు ఎవరయ్యా అంటే ఈ చిన్న చిన్న చినుకులు. అవి ఈ రెండు భోగత్తుకు ఏకాంతమాయురుక్తిమిరే. ఈ రెండు, ఈ చీకటి భోగానికి ఏకాంతమైనటువంటి అనువైనటువంటి సమయం. ఆ సన్నటి చిలుకులు హాయిగా ఒక ప్రియుడు ప్రియురాలు ఏకాంతంగా ఆనందాన్ని అనుభవించడానికి సహకరించేటువంటివే. అలా రెండు కలిసి వచ్చాయి ఈ సమయంలో. ఒజుగు నుణ్పని ఇత్యాది వర్షావిల్ కైక్కుళ్ళే అడంగా అణైక్క వేణుం. వర్షావిల్ కైక్కుళ్ళే అడంగా అణైక్క వేణుం. ఆ వర్షపు రాత్రిలోనే కదా, రాత్రంతా కూడా అనేక వేణు ఆలింగనం చేసుకునేదని కింద మనకిస్తున్నారు. ఓజుగు ఇత్యాది ఓజుగు నున్ పని కొడుంగియ పేడయ్యే అడంగా సిరై పోలి తజువొల్లిరుట్టు ఇనిమయ్యిల్ కడియదోర్ కొడువినై అరియేనే అని ఎందులోది ఈ ప్రాసురం? తిరుమజిలో, పెరియ తిరుమజిలో 8:5లో 8వ పాసురం. దీని తాత్పర్యం రాస్తున్నారు, అది చదువుకుందాం. ఏమిటా? సొరుగిరా నుణ్ణియ పనిక్కు ఒడుంగిన పేడయ్యై తన్ సిరగుక్కు உள்ளே அடங்கும்படி அழகைய சிறகையிட்டு தழுவும் நடுவு இருளில் தனிமையில் கொடியதாயிருப்பது ஒரு కడువినయ్యై అరియేన్ ఇత్యర్థ. అక్కడ ఆవిడ పరకాల నాయకి కూడా బాధపడుతున్నది. ఎలాగా? సొరుగిర వర్షిస్తూ ఉన్నటువంటి చల్లటి నుణ్ణియ పనిక్కు ఒడుంగిన బాగా చల్లగా సన్నగా మంచు పడుతుంది, వర్షపు జల్లులు పడుతున్నాయి. ఆ సమయంలో ఒదిగిపోయినటువంటి ఆ ఆడ పక్షి తన చెరగుక్కు ఉళ్ళే అడంగుంబడి, ఆ పేడై ఆడపక్షి తన రెక్కల్లో ఒదిగిపోయేటట్లుగా అడగయ్య సిరగయ్యిట్టు తజువుం
అందమైన రెక్కలతోటి నన్ను స్పృశిస్తూ ఉండేటువంటి నడువిరుడిల్ అర్ధరాత్రి సమయంలో తనిమయ్యిల్ ఆ ఒంటరితనంలో కొడియదాయిరుప్పరు క్రూరంగా ఉండేటువంటిది ఓరు పడు వినై అరియేన్. అదిగో అర్ధరాత్రి సమయం, చక్కగా సన్నని చినుకులు పడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఎలా ఉండాలి? ఆడపక్షి అనేటువంటిది మగపక్షి యొక్క రెక్కలలో చేరిపోయి వెచ్చదనాన్ని అనుభవిస్తూ ఉండవలసిన సమయంలో అలాంటి ఆనందాన్ని అనుభవించకుండా ఇలాగ ఒంటరితనాన్ని అనుభవించేలాగా గొప్ప పాపాన్ని చేశాను నేను అని అదిగో పరకాల నాయకి బాధపడినట్లుగా ఇక్కడ పరాంకుశ నాయకి కూడా ఇదిగో దీర్ఘరాత్రి, చిమ్మ చీకటి, సన్నగా వర్షం పడుతూ ఉన్నది. ఆ చీకటి కానీ ఈ వర్షం కానీ భోగానికి ఏకాంతమైనటువంటి సమయాలు. ఇలాంటి సమయంలో ప్రియుడైనటువంటి ఆ స్వామిని ఎడబాసి ఉన్నానే నేను అని బాధపడేటట్లుగా ఉన్నటువంటి ఆ సమయం. ఇరుళ్తానే భోగవర్ధకమిదే. ఇరుళ్తానే, ఇరుళ్ళంటే చీకటి అనేటువంటి భోగాన్ని పెంపొందింపచేసేటువంటి సాధనం కదా చీకటి కూడా. వీంగు ఇరుள் నుంతుళియాయ్, చిమ్మ చీకటి, సన్నటి జల్లులు. వెంసొడరిల్తాన్ అడుమాల్, వెంసొడరిల్తాన్ అడుమాల్. అయ్యో, ఆల్ అంటే అయ్యో, వెంసొడరిల్తాన్ క్రూరమైన నిప్పు కంటే కూడా భయంకరంగా నన్ను కాల్ చేస్తూ ఉన్నాయి. ఏమిటవి? వీంగురిల్ చిమ్మ చీకటి, నుంతుళి సన్నని జల్లులు. వడరంద ఇరుளும் நுண்ணிய பனியும் வெவ்వేయ సొడరిల్ కాటిల్ అడా నిన్నదు ఎన్నుదల్. ఆ పైకి పెరుగుతూ ఉండేటువంటి చీకటి ఇంకా పెరిగిపోతూ ఉన్నది. ఆ సన్నటి జల్లులు క్రూరమైన నిప్పు కంటే కూడా నన్ను బాధించేస్తూ ఉన్నాయి. వెంసుడరి పోలే అడా నిన్నదు ఎన్నుదల్. అదో క్రూరమైన నిప్పులాగా, అగ్నిలాగా నన్ను కాల్ చేస్తూ ఉన్నాయి. ఇవత్తిల్ ప్రధానం ఏదెన్నిల్. ఏమండి, ఇక్కడ రెండు, ఒక రాత్రి జల్లులు, వర్షము. ఈ రెండిట్లో క్రూరమైనటువంటిది ఏదండి? వర్షం ఎక్కువ బాధిస్తూ ఉన్నదా? ఆ రాత్రి చీకటి ఎక్కువ బాధిస్తున్నదా? ప్రధానమైనటువంటిది ఏది? ఆళ్వార్ నాయకి బాధ కలగటానికి అంటే అది వేణుమో బాధకంగల్ రెండుండు ఎన్న అమయ్యాదో. ఏమండి, అలా ప్రధానం ఏదండి అంటే అది అవసరమా అండి? ఇప్పుడు బాధకంగల్ ఇరండు ఎన్ను అమయ్యాదో, రెండు బాధలు అని చెప్తే సరిపోతుంది కదా. నన్ను అది బాధిస్తూ ఉన్నది, ఇది బాధిస్తూ ఉన్నది వివరంగా ఆ రాత్రి, ఆ చీకటి, ఇదిగో ఈ సన్నపు చినుకులు, ఇవి రెండు బాధిస్తున్నాయని రెండు విడివిడిగా చెప్పడం ఎందుకండి? నన్ను రెండు బాధిస్తూ ఉన్నాయి అని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. ఈ నిత్తాన్, అందులో ఈ రెండిట్లో ఏది ప్రధానంగా బాధిస్తూ ఉన్నది అంటే ఈ నిత్తాన్ ఈ తిరువాయమడి తన్నిల్ రాత్రి వ్యసనమిరే సొల్లిపోరుగిరదు ఆన పిన్బు ఇరుళుక్కే ప్రాధాన్యమాగా అమయ్యుమిరే. ఈ తిరువాయముడంతా చెప్పేది రాత్రి ఆళ్వాళ్ళకు కలిగినటువంటి, ఆళ్వార్ నాయకి కలిగినటువంటి దుఃఖాన్ని వర్ణించేటువంటి తిరువాముడి కావటం చేత ఇరుళిక్కే ప్రాధాన్యమాగా అమయ్యుమిరే, చీకటికే ప్రాధాన్యాన్ని ఇస్తే సరిపోతుంది కదా అని అంశుడరిత్యాది. అలాంటి ఆ చీకటి రాత్రి అందమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ సూర్యుడి యొక్క రథం కూడా కనపడట్లేదు. ఇళయ్య పెరుమాళ్ అగల నిన్న పోలే ఆయిత్తు ఇది. இளைய பெருமாள் அகலன்னா தன்னுடைய தோத்தகவிலே துக்க நிவృత్తి உண்டாம்படியான அழகைய சுடரை உடைய ஆதித்யனும் ஒரு கிரிலன். ఇళయ్య పెరుమాళ్ అగలనిన్నా పోలే ఆయిత్తిరు. ఎలా అన్నాడు రామచంద్రుడు దుఃఖిస్తూ ఉంటే ఆ లక్ష్మణ స్వామి అలా పక్కన నిలబడి చూస్తున్నట్లుగా తన్నుடைய తోత్తరవలే, తన యొక్క దర్శనంతో దుఃఖ నివృత్తి ఉండాంబడియాన, దుఃఖాన్ని నివర్తింపచేయగలిగినటువంటి అందమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ సూర్యుడు కూడా ఒరుగురిలను రావటం లేదు. ఎలా? రామచంద్రుడు దుఃఖిస్తూ ఉంటే పక్కన లక్ష్మణస్వామి ఏం చేయగలడు గనక అలా చూస్తూ ఉన్నాడు. అలానే అందమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఈ సూర్యుడు కూడా ఇప్పుడు దర్శనం ఇవ్వటం లేదు. అలా ఆయన కూడా ఎక్కడ ఉండి చూస్తున్నాడు. తోన్నాదాల్ ప్రళయத்தில் అల్పశేషమాంబడి నీంజి கரையை கிட்டினோமோ என்னும் பார்ப்பாரை போலே காணும் ராத்திரி எல்லாம் நோவு పట్టు విడిందదో ఎన్ను పార్కిరపడి. సూర్యుడు వచ్చి దర్శనం ఇవ్వటం లేదు.
ఎలా ఉంది ఇప్పుడు ఈ స్థితి అంటే? మనకు కూడా చూడండి, ఎప్పుడైనా ఒకసారి నిద్ర పట్టలేదనుకోండి, ఆ రాత్రి ఎంత దీర్ఘరాత్రి అవుతుందంటే, నిద్రపోతే మనకైతే తెలియదు కానీ అందరూ నిద్రపోతూ ఉండగా మనం ఒక్కళ్ళమే మేల్కొని ఉన్నామంటే ఎంత సమయమైనా అరగంట గడవదు, పావు గంట గడవదు, గంట సమయం గడవదు, ఎంత చూసినా అర్ధరాత్రి కూడా అవ్వదు. అలా ఇప్పుడు ఆళ్వార్ నాయకి యొక్క పరిస్థితి కూడా అదే. ఎలా ఉన్నదట? తోన్ రాధాల్, ఆ సూర్యుడు వచ్చి దర్శనం ఇవ్వట్టేది ఎలాగా? ప్రళయத்தில் అల్పశేషమాంబడినేంది, ప్రళయం వచ్చింది, ఏదో కొంచెం చివరి భాగం ఉంది, అదే ఇంకా నడుస్తూ 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 ఉన్నది అన్నట్లుగా కర ఎక్కితినోమో, ఒక ప్రళయం అనే సముద్రంలో చిక్కుకున్నాడు వాడు. ఆ ప్రళయంలో చిక్కుకున్నటువంటి వాడు ఆ ప్రళయ సముద్రాన్ని ఈది బయటికి రావాలి కదా. ఆ ఈదేటప్పుడు ఇంకొంచెం ఉంటే నేను గట్టెక్కుతాను, ఇంకొంచెం ఉంటే నేను గట్టెక్కుతాను అని నేను గట్టును సమీపించానా, కిట్టినోమో కిట్టుమేమో, ఈ ప్రళయం అనే ఈ సముద్రం నుండి నేను గట్టును సమీపించానా అని పాపాలైపోలేదు. ఆ ప్రళయం అనే సముద్రంలో పడి ఈదేటువంటి వాడు గట్టుని ఎప్పుడు వస్తుందా గట్టు అని చూసేవాని వలె రాత్రి అంతా కూడా బాధపడినటువంటి ఆడవారికి విడిందదో తెల్లవారిందా అని కిరపడి అని చూస్తూ ఉన్నదట ఆళ్వార్ నాయకి. తెల్లవారితే కదా ఆ కిరణాలు కలిగినటువంటి సూర్యుడు రావాలి, అప్పుడు సూర్యుడు వస్తే కదా తెల్లవారుతుంది. అందుకని ఆ సూర్యుడు రావటం లేదు ఇప్పుడు. అలా ప్రళయ జలాల్లో ఈదేటువంటి వాడు నేను గట్టును ఎప్పుడు ఎక్కుతానా, వచ్చేసిందా గట్టు సమీపించానా అని ఎదురు చూసినట్టు నేను ఇప్పుడు తెల్లవారడం కోసం ఎదురు చూస్తున్నానని శంసుడరిత్యాది తస్యేదా కప్యాసం పుండరీకమేవ మక్షిణి ఎన్ను ఆదిత్య మండలత్తిలే యజుంది అరుడు ఇరుక్కిరవనం ఒరు విరళన్. తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పినట్లు ఆదిత్యుడి యొక్క హృదయంలో అంతర్యామిగా ఆదిత్య మండలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి రావటం లేదు. ఆదిత్యనుடைய వరవుక్కు అరుణోదయం పోలే ఇరుప్పదు కొన్నిరే, అవనుடைய వరవుక్కు ఆదిత్యనుடைய తోత్తరువు. అదిగో సూర్యుడు ఉదయించే ముందు మొదటగా అరుణోదయం అని ఆకాశం ఎర్రబడిపోతుంది. అలానే అవనుடைய వరవుక్కు ఆయన రాకని తెలియచేసేటువంటిది ఏమిటయ్యా అంటే సూర్యుడి యొక్క దర్శనం. ఎందుకు సూర్యుడి యొక్క దర్శనం ఇచ్చాడు అంటే రాత్రంతా పోతుంది, పగలవుతుంది, ఆయన వచ్చాడు అంటే సూర్యుడి యొక్క రాకని తెలియచేసేటువంటిది అరుణోదయం, పరమాత్మ యొక్క రాకని తెలియచేసేటువంటిది సూర్యోదయం. సూర్యోదయానికి ముందు ఉండేటువంటి అరుణోదయం సూర్యుడి యొక్క రాకని తెలియచేస్తే ఆ సూర్యోదయం అనేటువంటిది పరమాత్మ యొక్క రాకని తెలియచేస్తోంది అని சிவந்த சுடரை விடைய தாமரை போன கண்களை விடைய శ్రీమానం ఒరుగిరలన్. శివంద సుడరి ఎర్రటి కాంతి కలిగినటువంటి తామర పుష్పాలలాగా ఉన్నటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ శ్రీమాన్ అయినటువంటి స్వామి రావటం లేదు. ఆదిత్యన్ వందాలు ఇరుల్వర సంభావన అయ్యుండిరే. సూర్యుడు వచ్చినా కూడా చీకటి వచ్చే అవకాశం ఉన్నదండి. అదేమిటండి, సూర్యుడు వస్తే చీకటి తొలగిపోతుంది కదా. సూర్యుడు ఉన్నాడంటే 24 గంటలు సూర్యుడు ఉంటాడా అండి? కాసేపు ఉదయం అంతా పగలంతా ఉంటాడు, రాత్రి అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడు, అప్పుడు వచ్చేది మళ్ళా చంద్రుడు కదా. కాబట్టి అప్పుడు చీకటి వచ్చి చేరే అవకాశం ఉన్నది కదా. అలానే ఆదిత్యన్ వందాలం ఇరుళ్వర సంభావన అయ్యుండిరే అస్తమియాద ఆదిత్యనం ఒరుగిరడం. మరి సర్వేశ్వరుడు ఎలాంటి వాడండి? అస్తమించని సూర్యుడు. మనకి ఈ లోకంలో కనబడేటువంటి సూర్యుడు, అస్తమించే సూర్యుడు, మనకి ఈ మన హృదయంలో ఆదిత్య మండల అంతర్వర్తిగా ఉండేటువంటి ఆ స్వామి అస్తమించినటువంటి సూర్యుడు. అంటే అస్తమించేటువంటి సూర్యుడు రావటం లేదు. అస్తమించేటువంటి సూర్యుడు యొక్క రాక మనకేం తెలియజేస్తుంది? అస్తమించినటువంటి సూర్యుడు రాబోతున్నాడు అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ సూర్యుడు రావటం లేదు, ఆ సూర్యుడు రావటం లేదు. అవనుடைய ప్రకాశము ప్రాదేశికమా ఇరుక్కుమిరే. ఆ సూర్యుడు యొక్క ప్రకాశం ప్రాదేశికం, ఒక ప్రాంతానికి, ఒక లోకానికి లేదా ఒక ఖండానికి మాత్రం, అలానే ఒక కొంత ప్రదేశానికి నియమితమై ఉంటుంది. కానీ ఉభయ విభూతిక్కుం ప్రకాశత్తై పన్నుం అవనిరేయవన్. ఈ సర్వేశ్వరుడు ఆదిత్య మండలంలో వేంచేసి ఉన్నటువంటి అస్తమియాత సర్వేశ్వరుడు.
అస్తమించని సర్వేశ్వరుడు యొక్క కాంతి ఎలా ఉంటుంది? ఉభయ విభూతులకి కూడా ప్రకాశాన్ని కలుగజేసేటువంటిది. అందుకనే మన ఆళ్వారు పగల్ కండేన్ నారణనై కండేన్ ఎన్నక్కడ బదిలే. అందుకని మన ఆళ్వారు పగల్ కండేన్ నారణనై కండేన్, పగలను చూశాను నారాయణుని చూశాను అన్నారు. నేను నారాయణుడు చూశానండి, ఇంకా నాకంతా పగలే అన్నట్లుగా పాడారు. అంటే ఆ సూర్యుడు మనకి కంటికి కనబడేటువంటి సూర్యుడు, అస్తమించేటువంటి సూర్యుడు, కొంత సమయం మాత్రం కొంత ప్రదేశానికి మాత్రమే వెలుతురునిచ్చేటువంటి సూర్యుడు, కొంత సమయం మాత్రం ఉండి మళ్ళా కనపడకుండా పోయి మళ్ళా ఉదయించేటువంటి సూర్యుడు. కానీ ఈ సర్వేశ్వరుడు అనే సూర్యుడు ఆదిత్య మండలంలో అంతర్వర్తిగా వేయించేసి ఉన్నటువంటి ఈ సూర్యుడు అస్తమించినటువంటి సూర్యుడు, ఒక ప్రాంతానికి మాత్రం పరిమితమయ్యేటువంటి ప్రకాశం కాదు, ఉభయ విభూతులు మొత్తాన్ని ప్రకాశింపచేసేటువంటి సూర్యుడు. అదే పగల్ కండే నారాయణనై కండే అని చెప్పినట్టు నారాయణుడు అనేటువంటి సూర్యుడు. అలాంటి ఆయన ఇంకా రావటం లేదు. నెంజిడర తీర్ప ఇని ఆర్, నా మనసుకు కలిగేటువంటి ఈ దుఃఖాన్ని తీర్చేటువంటి వాళ్ళు ఎవరు? ఆంతరమాన తమస్సై పోక్కువార్ ఆర్, నాకున్నటువంటి ఈ ఆంతరమైన తమస్సుని, ఆయన వస్తే బయట కనబడేటువంటి సూర్యుడు వస్తే బయట ప్రకృతులు కంటికి కనబడేటువంటి చీకటి తొలగిపోతుంది. ఈ సర్వేశ్వరుడు అనే సూర్యుడు వస్తే నా హృదయంలో ఉన్నటువంటి తమస్సు అనేటువంటి చీకటి తొలగిపోతుంది. మరి ఆయన రావటం లేదు. కాబట్టి నాకు ఆంతరమైనటువంటి తమస్సును పోగొట్టేటువంటి వాళ్ళు ఎవరు? బాహ్యమాన తమస్సై పోక్కుం అవనిరేయవన్, బాహ్యమైనటువంటి తమస్సును పోగొట్టేటువంటి వాడు కదా ఆయన. ఆంతరమాన తమస్సాగిరదు వైరం పత్తిన ఈడరిరే, ఆంతరమనేటువంటి బాహ్యమైన తమస్సును పోగొట్టేటువంటి వాడు ఎవరు? బయట కనబడేటువంటి సూర్యుడు. ఆంతరమైనటువంటి తమస్సు అంటే వైరం పత్తిన విడమిరే, అది మన మనస్సుని పట్టిన, మన శరీరంలో మన దేహానికి పట్టినటువంటి అజ్ఞానము కదా. అత్తై పోక్కుம்போదు నిలవను ఆయ్ అంతరంగనుమాన అవనే వేణుమే, బయట చీకట్లను తొలగించాలి అంటే సూర్యుడు సరిపోతాడని మన కంటికి కనబడే సూర్యుడు, మన ఈ దేహంలో పట్టినటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టాలంటే ఆయనే రావాలి. జ్ఞానమాగిన రాగి అన్నక్కడ వదిలే, జ్ఞానం అనేటువంటి సూర్యుడు ఆయన. అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సూర్యుడు. అంచేత ఆ సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో మనకి ఈ శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది అప్పుడు తొలగుతుంది కదా అని. అలాంటి ఆ సూర్యుడు రావట్ల, బయట చీకట్లను తొలగించేటువంటి ఆ సూర్యుడు రావట్ల, మనసులో ఉన్న అజ్ఞానం అనే చీకట్లను తొలగించేది ఈ సూర్యుడు రావటం లేదు. ఇప్పుడు నా స్థితి ఏమిట? నిన్ను ఉరుగు గిన్నేనే, అలా నిలబడి నేను నీరైపోతూ ఉన్నాను. ఈ సమయంలో నెంజు ఎడర్ తీర్పార్ ఆర్ ఇనియా ఇని, నా మనస్సులో ఉన్నటువంటి ఈ దుఃఖాన్ని తీర్చేటువంటి వాళ్ళు ఎవరు? విలక్షణ విషయத்தில் విశ్లేషం ఉరుగిత్తాయ్ ధర్మలోపం పిరక్కவும் వట్టారు. విలక్షణ విషయத்தில் విశ్లేషం, విలక్షణమైన సర్వేశ్వరుడి విషయంలో కలిగినటువంటి విశ్లేషం ఉరిగిత్తాయ్, నన్ను నీరు చేసేస్తుంది. కానీ ధర్మిలోపం పిరక్కవట్టాదు, కానీ ఈ ఆత్మ నశించిపోయేలాగా ధరిక్కవం వట్టాదు, ఈ ధర్మికి లోపము జరగటం లేదు. పోని ధరించి ఉందామా అంటే అది సాధ్యం కావట్లేదు. ముడియా ఉరిగిన పడియే నిర్కుమ్యత్తనే, అదిగో నశించేటట్లుగా முடிய உருகினபடியே நிற்கும் இத்தனை இன்னும் ஒரு கால் காணலாமோ என்னும் நெசை முடியవట్టాదు, అప్పోదే ఇழవు జీవిక్కవం వట్టాదు. ఎప్పుడైనా ఒకసారి దర్శనం ఇవ్వకపోతాడా అనే ఆశేమో నశించనివ్వటం లేదు. అప్పటికప్పుడు వచ్చే ఆ పోగొట్టుకున్న దుఃఖమేమో జీవించనివ్వటం లేదు. ఇప్పుడు నాకెవరు సహాయకుడు ఈ సమయంలో అనేది ఆళ్వార్ నాయకి యొక్క వేదన ఈ పాసురంలో. ఇది వెంసుడరిల్ తానడుమాల్ வீங்கிருள் நுண்துணியாய் அம்சுடர வெய்யோன் அணிநெடுந்தேர் தோன்னாதால் செம்சுடர் தாமரை கண் செல்வனும் வாரானால் நெஞ்சிடர் தீர்ப்பார்
இனியார் நின்னு உருகுகின்னேனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார